RTL, ready to learn. Amazing. Ready to learn. Superb. Wonderful. సో ఫ్రెండ్స్ ఈరోజు మనం ప్యూర్లీ సేల్స్ పైన మాట్లాడదాం. సేల్స్ బేసిక్గా వి ఆల్ వాంట్ సేల్స్. ఎస్ ఆర్ ఎస్? వి ఆల్ వాంట్ మోర్ అండ్ మోర్ సేల్స్. వి ఆల్ వాంట్ టు గివ్ మోర్ అండ్ మోర్ సర్వీస్. సో సేల్స్ ఈజ్ నథింగ్ బట్ సర్వీస్. మీరు ఎంత ఎక్కువ సేల్స్ చేస్తే మీరు అంత ఎక్కువ సర్వీస్ ఇస్తున్నట్టు. సో సేల్స్ కావాల్సింది, సర్వీస్ కావాల్సింది ఏంటంటే మైండ్ సెట్, ప్రాపర్ మైండ్ సెట్. సో ఎలాంటి మైండ్ సెట్తో మనం సేల్స్కి వెళ్ళాలి, ఎలాంటి మైండ్ సెట్తో సేల్స్కి వెళ్తే మనకు ఎక్కువగా రిజల్ట్స్ వస్తాయి, అవన్నీ కూడా నేను ఈ పాయింట్స్ అన్ని కూడా కవర్ చేయబోతున్నాను. సో వాట్ డూ యూ థింక్? సేల్స్ రావడానికి మన మైండ్ సెట్ ఎలా ఉండాలి? మీరేమనుకుంటున్నారు? సేల్స్ కావడానికి మన మైండ్ సెట్ ఎలా ఉండాలి? వాట్ డూ యూ థింక్? ఎలాంటి మైండ్ సెట్ ఉంటే మనకు సేల్స్ వస్తాయి? ప్లీజ్ అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఎలాంటి మైండ్ సెట్ ఉంటే సేల్స్ మనకు ఎక్కువగా ఎక్కువగా చేస్తాం? సో ప్రెషర్ సేల్స్ చేయాలనే ప్రెషర్. ఓకే, సారీ సార్, నాకు అర్థం. ప్లెజర్ అండి. ప్లెజర్, కరెక్ట్. ప్లెజర్ ఉండాలి, రైట్? సేల్స్ చేయాలని ఒక ప్లెజర్, రైట్? సో సూపర్, ఒక పాజిటివ్ అవుట్పుట్. ఎస్, నెక్స్ట్ అండి. ఇంకా ఎమోషన్స్. ఓకే, గ్రేట్, గుడ్ గుడ్ గుడ్. వాట్ ఎల్స్? ఇంకా ఏంటి? తపన ఉండాలి, కరెక్ట్, గుడ్. ఒక పాజిటివ్ మైండ్ సెట్ తో ఉండాలి, డెడికేషన్ తో ఉండాలి, రైట్? ఎఫర్ట్స్ పెట్టాలి, రైట్? సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ, గ్రేట్. సో మీరు చెప్పింది అంతా కరెక్టే అండి. సో ఇంకా ఏం చేస్తే మనకు సేల్స్ ఎక్కువగా వస్తాయి? సో సేల్స్ కి ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడైనా క్లయింట్ దగ్గరికి వెళ్తున్నప్పుడు, కస్టమర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు, మన బిజినెస్ గురించి మనం ప్రపోజల్ చెప్తున్నప్పుడు, సో మనం ఏమనుకుంటామంటే మనకు ఫస్ట్ ఒక మంచి కంపెనీ ఉండాలి, రైట్? సో మంచి కంపెనీ ఉంటే సేల్స్ ఎక్కువగా అవుతాయి. ఎస్ ఆర్ ఎస్ ఎవ్రీబాడీ? మంచి కంపెనీ, ఎస్, సూపర్, వండర్ఫుల్. మంచి కంపెనీ ఉందండి, ప్రొడక్ట్ కూడా బాగుంది మనకు దగ్గర, ప్రొడక్ట్ కూడా రీజనబుల్ అండ్ ఒక మంచి వాల్యుయబుల్ ప్రొడక్ట్. సో కంపెనీ పర్ఫెక్ట్ గా ఉంది అండ్ ప్రొడక్ట్ కూడా సూపర్ ప్రొడక్ట్ ఉంది, మంచి వాల్యూ ఇచ్చే ప్రొడక్ట్ ఉంది. కంపెనీ కూడా సూపర్, ప్రొడక్ట్ కూడా సూపర్. నవి రెండు సూపర్ గా ఉన్నాయి, ఎక్సలెంట్ గా ఉన్నాయి. నా హౌ మెనీ ఇఫ్ యూ థింక్ సేల్స్ ఎంత పర్సెంటేజ్ అవుతాయి మరి? కంపెనీ సూపర్ గా ఉంది, ప్రొడక్ట్ కూడా సూపర్ గా ఉంది, పర్సెంటేజ్ మనం ఒక 10 people ని కలిస్తే ఎంత సేల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది? కెన్ యూ టైప్ ఇన్ ద చాట్ బాక్స్? ఒక 10 people ని కలిస్తే ఎన్ని సేల్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? కంపెనీ ఇస్ బెస్ట్, అగైన్ ఐమ్ టెలింగ్ యూ, కంపెనీ ఇస్ బెస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రొడక్ట్ ఇస్ ఆల్సో బెస్ట్. అప్పుడు మనకు ఎంత సేల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది? ఓకే, 10 లో 2, 20%. ఓకే, 5:1, గ్రేట్. 2 or 3, ఆల్మోస్ట్ 20%, 20 or 30%. ఓకే, 10%, 100%. వావ్, స్వామి గారు, గ్రేట్, నైస్. 5 out of 10, 5 means 50%. సూపర్, గ్రేట్ గ్రేట్. బట్ లెట్ మీ టెల్ యూ మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మన దగ్గర బెస్ట్ ప్రొడక్ట్ ఉంది, అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, బెస్ట్ కంపెనీ ఉంది. బట్ ఎవరైతే సేల్స్ చేయడానికి వెళ్ళిన రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో తను గనక కాన్ఫిడెన్స్ గా లేకుంటే, తను గనక ఎనర్జెటిక్ గా లేకుంటే అక్కడ సేల్స్ అవ్వవు, రైట్? సో కస్టమర్ ఫస్ట్ ఎవరిని చూస్తారంటే, ఫస్ట్ కస్టమర్ చూసేది ఆ రిప్రజెంటేటివ్ ఎవరు, రైట్? యూ యాజ్ అ పర్సన్, యూ రిప్రజెంట్ ద కంపెనీ. యూ యాజ్ అ పర్సన్ ఫస్ట్ ఎవరు వస్తారంటే, యాజ్ ఐ టోల్డ్ యూ, ఫస్ట్ కమ్స్ ద పర్సన్ హూ ఇస్ యాక్చువల్లీ ఎక్స్ప్లెయినింగ్ దెమ్ ద ప్రొడక్ట్. సో ఫస్ట్ మీరు ఉంటారండి, ఎంత మంచి ప్రొడక్ట్ అయినా సరే, ప్రొడక్ట్ తర్వాత, కంపెనీ తర్వాత, ఫస్ట్ ఎవరు? మనము, నేను. ఇఫ్ ఐఎమ్ సెల్లింగ్ మై కోర్సెస్, ఇఫ్ ఐఎమ్ సెల్లింగ్ మై సర్వీసెస్, నా కోర్సు, నా సర్వీస్ తర్వాత ఫస్ట్ నేనేంటి, రైట్? నేను ఎలా మాట్లాడతాను, నాకున్న నాలెడ్జ్ ఏంటి, నేను టైంకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాను, నా వాల్యూస్ ఏంటి, నా ఎథిక్స్ ఏంటి, నా బిలీఫ్స్ ఏంటి, నేను ఎలా ఉన్నాను, నా కమ్యూనికేషన్ ఎలా ఉంది, నేను ఎలా ప్రెజెంట్ చేస్తున్నాను, నేను ఎలా మాట్లాడుతున్నాను, నేను ఎలా కన్విన్స్ చేస్తున్నాను. సో కస్టమర్ ఫస్ట్ బైస్ ద సేల్స్ పర్సన్. చాలా మంది ఏం చేస్తుంటారంటే వాళ్ళు వెనకొండిపోతారు. వాళ్ళు ఏం చేస్తుంటారు, ఫస్ట్ కంపెనీని పెడతారు, రైట్? ప్రొడక్ట్ని పెడతారు, వాళ్ళేమో వెనకాల ఉంటారు, రైట్? బట్ క్లయింట్ ఎలా ఉంటారో తెలుసా అండి? కస్టమర్ సబ్కా బాపే ఓ, రైట్? రైట్. సో కస్టమర్ ఏం చేస్తాడు? సో ఫస్ట్ సేల్స్ పర్సన్ కావాలి, రైట్? ఫస్ట్ సేల్స్ పర్సన్. సి ఐఎమ్ అ సేల్స్ పర్సన్ అండి. ఇక్కడ ఎంతమంది సేల్స్ పర్సన్ ఉన్నారండి? I sell my service. Remember it. I'm a salesperson and I'm proudly say that.
ప్రతిరోజు నేను సేల్స్ చేస్తాను. ప్రతిరోజు నా కోర్సెస్, నా సర్వీసెస్, మా ఇంట్లో వెన్ ఐఎమ్ టాకింగ్ టు మై మదర్ ఐఎమ్ అ సేల్స్ పర్సన్. వెన్ ఐఎమ్ టాకింగ్ టు మై వైఫ్ ఐఎమ్ అ సేల్స్ పర్సన్. వెన్ ఐఎమ్ టాకింగ్ టు మై చిల్డ్రన్ ఐఎమ్ అ సేల్స్. ఎస్, ఐ యామ్ ప్రౌడ్ టు సే దట్ ఐఎమ్ అ సేల్స్. ఐ మీన్ సేల్స్. సేల్స్ ని మించిన ప్రొఫెషన్ ఉందా అండి ఈ ప్రపంచంలో? దెర్ ఇస్ నో అదర్ ప్రొఫెషన్. సేల్స్ లో ఉన్నంత ఫ్రీడమ్ ఎక్కడా లేదండి. టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ అండ్ ఆల్ ద ఫ్రీడమ్ ఇస్ దేర్. బట్ ఇక్కడ కావాల్సింది ఏంటంటే రైట్ మైండ్ సెట్. ఆల్ ఆఫ్ యూ షో మీ దిస్ రైట్ మైండ్ సెట్. చెప్పండి ఇక్కడ రైట్ మైండ్ సెట్. కొంతమంది చూడండి, ఐ టెల్ యూ సమ్ ఆఫ్ ద పీపుల్. ఓకే, సో ఫస్ట్ కస్టమర్ బైస్ సేల్స్ పర్సన్. ఫస్ట్ సేల్స్ పర్సన్ ఎలా ఉన్నాడు, రైట్? యూ మే బీ హ్యావింగ్ ద ఎక్సలెంట్ ప్రొడక్ట్. మీ దగ్గర ఒక మంచి ప్రొడక్ట్ ఉంది, ఒక మంచి కంపెనీ ఉంది, ఏదైనా కంపెనీ అవ్వచ్చు. యూ మే బీ ఫ్రమ్ రిలయన్స్, యూ మే బీ ఫ్రమ్ యాపిల్, యూ మే బీ ఫ్రమ్ ఎనీ పర్టికులర్ కంపెనీ. బట్ ప్రొడక్ట్ బాగుంది, కంపెనీ కూడా బాగుంది, బట్ సేల్స్ పర్సన్ లో ఆ ఎనర్జీ ఉండట్లేదు, ఆ ఎంతూజియాజం ఉండట్లేదు, ఆ ప్యాషన్ ఉండట్లేదు, ఆ ఎనర్జీ, ఆ జీల్ ఉండట్లేదు. దెన్ సారీ, sales are not going to happen. See, sometimes you have an average product, you have an average company, but you have a best salesperson who is enthusiastic, energetic. ఎలా ఉంటుంది అప్పుడు? 100% సేల్స్ అవుతాయి అక్కడ. సో ఇట్ ఈస్ I am the first in my sales. Okay, I want all of you to say this statement and repeat this statement along with me. I am the first person in sales. I I am am the first person in the sales. person in sales. My company is next. My product is next. My product is next. Yes, product తర్వాత, కంపెనీ తర్వాత, బట్ ఫస్ట్ నేను. ఫస్ట్ ఇట్ ఈస్ మీ, నేనండి. ఫస్ట్ కస్టమర్ చూసేది నన్ను, నా వే ఆఫ్ కమ్యూనికేషన్, నేను ఎలా మాట్లాడుతున్నాను, నేను ఎలా ఉంటున్నాను. ఫస్ట్ హీ సీస్ మీ అండ్ దెన్ మై ప్రొడక్ట్ అండ్ దెన్ మై కంపెనీ. సో ఫస్ట్ రిప్రజెంటేషన్ చేసేది నేను. సో చాలా మంది ఏమనుకుంటారంటే ప్రొడక్ట్ పైన, కంపెనీ పైన చూస్తుంటారు, బట్ ఇట్ ఈస్ మీ, రైట్? ఎవ్రీథింగ్ ఇన్ మీ దట్ క్రియేట్స్ అ సేల్స్. సో సేల్స్ ఇస్ అ ప్రాసెస్ అండి. సేల్స్ ఇస్ అ సైన్స్, సేల్స్ ఇస్ అ ఆర్ట్. సో ఆ సైన్స్ అర్థం చేసుకునే వరకు మనం సేల్స్ లో మనం ముందుకు వెళ్ళలేము, రైట్? సో ఏ కంపెనీలోనే చూడండి, 20% ఆఫ్ ద పీపుల్ 80% సేల్స్ ని తీసుకొస్తారు, రైట్? అండ్ 80% పీపుల్ కలిసి 20% సేల్ తీసుకొస్తారు. దీన్ని మనం పరేటో ప్రిన్సిపల్స్ అంటాం. పరేటో ప్రిన్సిపల్. సో పరేటో ప్రిన్సిపల్ ప్రకారంగా ఏ కంపెనీలో అయినా అదే నడుస్తూ ఉంటుంది. టాప్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళు 80% సేల్ తీసుకొస్తున్నారు. మిగతా బాటమ్ లో ఉన్న 80% మెంబర్స్ ఓన్లీ 20% సేల్స్ మాత్రమే తీసుకొస్తున్నారు. సో వాట్ మేక్స్ డిఫరెన్స్? ఇక్కడ ఏంటి డిఫరెన్స్ చేసేది? ఏంటి డిఫరెన్స్? ఇస్ ద మైండ్ సెట్, రైట్? సో ఆ మైండ్ సెట్ గురించి మాట్లాడుకుందామండి. ఫస్ట్ అర్థం చేసుకోండి, you have to work less to make more money. Remember this, you have to work less to make more money. చాలా మంది ఏమనుకుంటారంటే, సార్ నేను ఈరోజు 100 కాల్స్ చేశాను, ఈ మంత్ లో నేను 300 పీపుల్ ని రీచ్ అయ్యాను, ప్రతి ఇంటింటికి వెళ్ళి నేను నా ప్లాన్ గురించి చెప్పాను, ఐ డిడ్ ఎవ్రీథింగ్, బట్ అక్కడ రిజల్ట్ రాలేదండి. రిజల్ట్ రాలేదు. సో సి, రిజల్ట్స్ రానప్పుడు, మనకు సేల్స్ కానప్పుడు మీరు ఎంత టైం ఇచ్చినా, మీరు ఎంత ఎక్కువగా హార్డ్ వర్క్ చేసినా, దట్స్ వేస్ట్ ఆఫ్ టైం, రైట్? సో రిమెంబర్ ఇట్, ఎవరైతే సేల్స్ లో బెస్ట్ ఇస్తున్నారు, ఎవరైతే రిజల్ట్ తీసుకొస్తున్నారు, దే ఆర్ యాక్చువల్లీ వర్కింగ్ లెస్, బట్ దే ఆర్ వర్కింగ్ ఆన్ రిజల్ట్స్. సో మనకేం కావాలి? రిజల్ట్స్ కావాలి, రైట్? సి, సంబడి ఈస్ పుట్టింగ్, ప్రొద్దున నుంచి రాత్రి వరకు ఫీల్డ్ లో ఉంటున్నాడు, ప్రొద్దు నుంచి రాత్రి వరకు కాల్ చేస్తున్నాడు, కస్టమర్ ని మీట్ అవుతున్నాడు, బట్ రిజల్ట్స్ రావట్లేదు. సో రిజల్ట్స్ రావట్లేదు అంటే బికాస్ వీఆర్ నాట్ డూయింగ్ సంథింగ్ దట్ వీ హ్యావ్ టు డూ. ఏదైతే చేయాలో చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక కాలేజ్లో యాజ్ అ లెక్చరర్గా పనిచేస్తుంటాను, యాజ్ వెల్ యాజ్ ఒక ట్రైనర్గా, కోచ్గా ఉంటాను. సో మిగతా టీచర్స్ అందరికీ ప్రాబ్లం ఇచ్చే కొందరు స్టూడెంట్స్ నా క్లాస్లోకి రాగానే సైలెంట్గా ఉంటారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక డైలాగ్ ఉంటుందండి. ఆ డైలాగ్ మనం ఎప్పుడైతే కొడతామో, వాళ్ళకి ఎప్పుడైతే రీచ్ అవుతుందో, అప్పుడు మాత్రమే మన రైట్ సేల్స్. మనం ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాం? మనం ప్రోబింగ్ క్వశ్చన్స్ అడుగుతున్నామా? ప్రోబింగ్ క్వశ్చన్స్ అడగట్లేదు అంటే కస్టమర్ నుంచి ఇన్ఫర్మేషన్ సరిగ్గా తీసుకోవట్లేదు. సో రైట్ క్వశ్చన్ అడుగుతున్నామా? వాళ్ళకి కావాల్సింది ఏంటి, వాళ్ళ నీడ్ ఏంటి,
వాళ్ళకి సర్వీస్ ఇచ్చేటప్పుడు మనం ఎంత ప్రిపేర్ అవుతున్నాం, ఎంత నేర్చుకుంటున్నాం, ఎలాంటి బుక్స్ చదువుతున్నాం, సేల్స్ లో ఎక్స్పర్ట్ అవుతున్నామా లేదా, దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇవన్నీ నేర్చుకొని యూ హ్యావ్ టు వర్క్ లెస్ టైమ్ సో దట్ యుల్ మేక్ మోర్ మనీ, రైట్? సో దెర్ వాజ్ వన్ ఆఫ్ మై స్టూడెంట్, ఓకే. సో తను ఇన్సూరెన్స్ సేల్ చేస్తాడు, ఇన్సూరెన్స్. సో ఒకప్పుడు తను ఇన్సూరెన్స్ సేల్ చేసేవాడండి. దెర్స్ లాట్ ఆఫ్ నాయిస్ యాక్చువల్లీ, యూనో. ఈరోజు చాలా ఇప్పుడు దీపావళి లాగా ఉందండి ఇక్కడ ముంబైలో. ఇట్స్ ఆల్మోస్ట్ క్రాకర్స్ అండ్ ఎవ్రీథింగ్. నా వాయిస్ వినబడుతుందండి? నాకైతే వినబడట్లేదు. నా వాయిస్ మీకు వినబడుతుందిగా? ఓకే, గ్రేట్, గుడ్. సో ఫ్రెండ్స్, సో ఆ ఇన్సూరెన్స్ సేల్ చేసే నా స్టూడెంట్, తను ఫస్ట్ ఎలా అంటే 10,000 పాలసీ, 20,000 పాలసీ, మాక్సిమం ఒక 30,000 పాలసీ వరకు చేసేవాడు. బట్ ఆఫ్టర్ అటెండింగ్ ద వర్క్ షాప్, మైండ్ పవర్ ఇవన్నీ వర్క్ షాప్స్ అటెండ్ అయిన తర్వాత తను ఏం చేస్తున్నాడు అంటే, తను ఇప్పుడు చాలా తక్కువ పని చేస్తున్నాడు. మేబీ ఈజ్ వర్కింగ్ ఓన్లీ ఫర్ 3 hours 4 hours, బట్ ఈస్ టార్గెటింగ్ ద రైట్ పీపుల్. తను రైట్ పీపుల్ని టార్గెట్ చేస్తున్నాడు, రైట్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ప్రోబింగ్ క్వశ్చన్స్ అడుగుతూ వాళ్ళకేం కావాలి, వాళ్ళకేం చూపెట్టాలి అని చూపెడుతున్నాడు. అండ్ దెన్ ఈస్ గెటింగ్ సేల్స్. రైట్ క్వశ్చన్స్ అడగడం అండి చాలా ఇంపార్టెంట్, ప్రోబింగ్ క్వశ్చన్స్ అడగడం. అండ్ ఈస్ వర్కింగ్ ఓన్లీ 3 hours. అండ్ ఇప్పుడు తను ఎలాంటి పాలసీలు చేస్తాడో తెలుసా? ఈచ్ పాలసీ అరౌండ్ 2 lakhs 3 lakhs రూపీస్. అండ్ మంత్లీ ఒక 10 పాలసీస్ 20 పాలసీస్ చేస్తాడు. సో ఈస్ మేకింగ్ లాట్ మోర్ మనీ. సో ఎంతమందికి లాట్ మోర్ మనీ కావాలి ఇలా చెప్పండి? ఐ వాంట్ లాట్ మోర్ మనీ. ఇఫ్ యూ వాంట్ లాట్ మోర్ మనీ, దెన్ యూ హ్యావ్ టు లెర్న్ లాట్ మోర్, రైట్? నేర్చుకోవాలి. సో ఎవరైతే సేల్స్లో ఎక్స్ట్రాడినరీగా సేల్స్ చేస్తున్నారో వాళ్ళ సేల్స్ పిచ్ ఎలా ఉంది, వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, వాళ్ళు ఎలా రెపో బిల్డ్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా కస్టమర్ దగ్గరికి వెళ్తున్నారు, ఎలా ప్రెజెంట్ చేస్తున్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. బికాస్ ఇక్కడ ఇట్ ఈస్ నాట్ అబౌట్ యువర్ టైమ్ అండ్ ఎఫర్ట్స్. ఇట్స్ నాట్ అబౌట్ యువర్ టైమ్ ఎఫర్ట్స్. మీరు ఎంత టైం పెడుతున్నారు, మీరు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు కాదండి, ఎంత రిజల్ట్స్ వస్తున్నాయి. ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టైప్ ఇన్ ద చాట్ బాక్స్ రిజల్ట్స్ మ్యాటర్స్ లాట్. మీకు ఎవరైనా చూడండి, కంపెనీలో CEO అవ్వచ్చు, మీ మేనేజర్ అవ్వచ్చు, మీ యొక్క హయ్యర్ లీడ్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, దే ఆస్క్ యూ రిజల్ట్స్, ఎస్ ఆర్ ఎస్. మనకేం కావాలి? రిజల్ట్స్ కావాలి. వి వాంట్ రిజల్ట్స్. సో గెట్టింగ్ రిజల్ట్స్ డజంట్ టేక్ మచ్ టైమ్ ఎట్ ఆల్. సింపుల్. గెట్టింగ్ రిజల్ట్స్ డజంట్ టేక్ మచ్ టైమ్ ఎట్ ఆల్. రిజల్ట్స్ రావడం ఎంతసేపు అండి? డిసిషన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో డిసిషన్ తీసుకుంటారండి. బట్ ఆ మూమెంట్లోకి రావడానికి మనం ఆ పర్సన్ని ఆ స్టేట్లోకి తీసుకురావాలంటే ఇట్ విల్ టేక్ లిటిల్ టైం. కరెక్ట్? ఎంత టైం పడుతుందండి ఒక 10 lakhs చెక్ రాయడానికి? ఎంత టైం పడుతుంది? జస్ట్ 5 seconds అంతే. సో గెట్టింగ్ రిజల్ట్స్ డజంట్ టేక్ మచ్ టైమ్ ఎట్ ఆల్. ఇట్ ఈస్ నాట్ గెట్టింగ్ ద రిజల్ట్స్ దట్ టేక్ అప్ ఆల్ ద టైమ్. రిజల్ట్స్ రాకుంటే చాలా టైం పడుతుంది. యూ హ్యావ్ టు రీచ్ మోర్ పీపుల్, యూ హ్యావ్ టు గో ఫర్ మోర్ టెలికాలింగ్ అండ్ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే ఎప్పుడైతే రిజల్ట్స్ రావట్లేదు అప్పుడు ఎక్కువ టైం పడుతుంది మనకు. సో సేల్స్ని మల్టిప్లై చేయాలంటే ఫస్ట్ నేను గ్రో అవ్వాలి. ఫస్ట్ నా సేల్స్ పిచ్ చేంజ్ అయ్యాలి. నేను ఆ కస్టమర్కి ఎలాంటి సర్వీస్ ఇవ్వాలి, ఫస్ట్ దానిపైన ఫోకస్ చేయాలి. ఎలాంటి ప్రోబింగ్ క్వశ్చన్స్ అడగాలి, సో దాట్ ఐ కెన్ గెట్ మై రిజల్ట్స్. నాకు కావాల్సిన రిజల్ట్స్ వస్తాయి. ఫస్ట్ నా బిలీఫ్ సిస్టమ్ని నేను చేంజ్ చేసుకోవాలి. ఇట్స్ ఆల్ ఇన్ ద బిలీఫ్ సిస్టమ్. నేనేం బిలీవ్ చేస్తున్నాను, సేల్స్ గురించి, మార్కెటింగ్ గురించి నేను ఎలా ఫీల్ అవుతున్నాను, బిజినెస్ గురించి ఎలాంటి బిలీఫ్ సిస్టమ్స్ ఉన్నాయి. దర్ ఆర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ థింగ్స్. సో గెట్టింగ్ రిజల్ట్స్ డస్ నాట్ టేక్ మచ్ టైం. రిజల్ట్స్ రావడానికి టైం పట్టదండి. రిజల్ట్స్ రాకుంటేనే మనం టైం ఎక్కువగా స్పెండ్ చేస్తూ ఉంటాం, రైట్? రిజల్ట్స్ రానప్పుడు. సో ఇట్ ఈస్ ఆల్ గెటింగ్ ద రిజల్ట్స్. అండ్ రిమెంబర్, టైమ్ అండ్ ఎఫర్ట్స్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు మనీ. సార్ నేను ప్రొద్దున నుంచి రాత్రి వరకు ఫీల్డ్లో ఉంటాను, ప్రొద్దున నుంచి రాత్రి వరకు కస్టమర్ తోటే ఉంటాను, ప్రొద్దున నుంచి రాత్రి వరకు నేను నా సర్వీస్ ఇస్తూ ఉంటాను, బట్ సేల్స్ రావట్లేదు అంటే టైమ్ అండ్ ఎఫర్ట్స్ ఆర్ నాట్ ఈక్వల్స్ టు మనీ. చిన్నప్పుడు మనం అనేవాళ్ళం టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు మనీ అని, రైట్? బట్ ఇప్పుడు టైమ్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు మనీ, రిజల్ట్స్ ఈజ్ ఈక్వల్స్ టు మనీ. మనకెన్ని రిజల్ట్స్ వస్తున్నాయి, మనకెంత ప్రొడక్టివిటీ ఉంది, మనం ఎన్ని రిజల్ట్స్ తీసుకొస్తున్నాం, మనం ఎంత సేల్స్ తీసుకొస్తున్నాం అనేది దట్ గివ్స్ యూ మనీ. సో ఆల్ ఆఫ్ యూ సే ద స్టేట్మెంట్ లౌడర్ అండ్ క్లియర్. చాలా లౌడ్గా, గట్టిగా, క్లియర్గా ఈ స్టేట్మెంట్ చెప్పాలి. దట్ రిజల్ట్స్ ఈజ్ ఈక్వల్స్ టు money. Say this. Results is equal to money. Result is equal to Results equal to money. Thank you. Results is equal to money. It's not the time and effort is equal to money. ఒకప్పుడు ఉండేనండి టైమ్ అండ్ ఎఫర్ట్స్, బట్ ఇప్పుడు ఏంటి,
ఇప్పుడు మనకు కావాల్సింది రిజల్ట్స్ రైట్. సో హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు గెట్ రిజల్ట్స్? వెరీ లెస్ టైం, చాలా తక్కువ టైం పడుతుందండి రిజల్ట్ యాక్చువల్గా మనం తీసుకురావడానికి. సో ఇట్ డిపెండ్స్. ఒకప్పుడు నేను వర్క్ షాప్ తీసుకున్నప్పుడు లేదంటే నా స్టూడెంట్స్ వాళ్ళు ఒక 20 పీపుల్ని కలిస్తే దే యూస్ టు గెట్ మేబీ 3 సేల్స్ 4 సేల్స్. తర్వాత దెన్ వెన్ దే స్టార్టెడ్ గ్రోయింగ్ 20 పీపుల్ కాదు 10 పీపుల్లో 3 సేల్స్ అయ్యేటి, తర్వాత 5 పీపుల్లో 3 సేల్స్ అయ్యేటి, తర్వాత వాళ్ళు కలిస్తే సేల్స్ అవ్వాల్సిందే. అట్లాంటి సేల్స్ పీపుల్ ఉన్నారు రైట్. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. అది ఫస్ట్ మనం నేర్చుకోవాలి రైట్. సో రిజల్ట్స్ ఈజ్ ఈక్వల్ టు మనీ. మరి ఆ రిజల్ట్స్ రావాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ మన మైండ్ సెట్. ఎస్ ఆర్ ఎస్ ఎవ్రీబడి? 10% పీపుల్ 20% సేల్స్ పీపుల్కి ఎందుకు ఎక్కువ రిజల్ట్స్ వస్తున్నాయి? వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు ఎలా ప్రోబింగ్ క్వశ్చన్స్ అడుగుతారు? వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాళ్ళ బిలీఫ్ సిస్టమ్స్ ఏంటి రైట్. సో ఫస్ట్ ఏంటంటే గుర్తుంచుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్, సెల్లింగ్ అనేది ఇట్ ఈస్ సర్వీస్. ఇట్ ఈస్ అ సర్వీస్ అండి. మనం ఒక సేవ చేస్తున్నాం, మనం ఒక సర్వీస్ ఇస్తున్నాం. సో సర్వీస్ మెంటాలిటీతో మనం ఎప్పుడైతే సేల్ చేస్తామో వి గివ్ అవర్ 100%. మనం సేల్ చేయాలని సేల్ చేయట్లేదండి, మనం సర్వీస్ ఇస్తున్నాం. వీఆర్ గివింగ్ దెమ్ సర్వీస్. ఓకే, సో ఆల్ ఆఫ్ యూ సే దిస్ వర్డ్, సేల్స్ ఈజ్ ఈక్వల్ టు సర్వీస్. Sales is equal to Sales is service. equal to service. Thank Sales is equal to service. Superb, great. Service. సేల్స్ ఈజ్ ఈక్వల్ టు is సర్వీస్. service. మరి ఎంతమందికి సర్వీస్ ఇవ్వాలనుకుంటున్నారు? 3 పీపుల్ కా, 300 పీపుల్ కా, 3000 పీపుల్ కా? వాంట్ గో ఫర్ బిగ్గర్ పీపుల్. ఎంత ఎక్కువ మందికి సర్వీస్ ఇస్తే అంత ఎక్కువ హ్యాపీనెస్, అంత ఎక్కువ మనీ. మనీ అనేది బై ప్రొడక్ట్, సింపుల్, అన్లిమిటెడ్. గుడ్ నారాయణ గారు, సూపర్. సో ఎంతమందికి సర్వీస్ ఇవ్వాలనుకుంటున్నారు? మరి ఎన్ని రిజల్ట్స్ కావాలనుకుంటున్నారు? సో ఫస్ట్ మన సేల్స్ గురించి ఉన్న మన మైండ్ సెట్ని మనం చేంజ్ చేయాలి. లేదంటే మీరు ఎన్ని వర్క్ షాప్స్ అంటే అటెండ్ అవ్వండి, ఎంత సేల్స్ గురించి ఎంత బెస్ట్గా ఉండవండి, బట్ బిలీఫ్ సిస్టమ్ సరిగ్గా లేకుంటే, ప్రోగ్రామింగ్ సరిగ్గా లేకుంటే, సాఫ్ట్వేర్ సరిగ్గా లేకుంటే అది నడవదు. సాఫ్ట్వేర్ ఇస్ ఇంపార్టెంట్. మీరు ఎంత మంచి హార్డ్వేర్ అయినా తీసుకోండి, ఎంత పెద్ద కంప్యూటర్ అయినా తీసుకురండి, ఎంత మంచి కంప్యూటర్ అయినా సరే, సాఫ్ట్వేర్ సరిగ్గా లేకుంటే ఆ కంప్యూటర్ రన్ అవుతుందా? రన్ అవ్వదు. మీరు ఎంత పెద్ద ట్రైనింగ్ అయినా ఇవ్వండి, మీరు ఎంత మంచిదైనా తీసుకురండి, సాఫ్ట్వేర్ సరిగ్గా లేకుంటే ప్రోగ్రామ్స్ రన్ అవ్వవు. సింపుల్. సో ఈ సాఫ్ట్వేర్ మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నామో జస్ట్ చూద్దామండి ఫస్ట్. సో తన ఎగ్జాంపుల్ నేను ఇవ్వాలనుకున్నానండి. హిజ్ నేమ్ ఈస్ జోస్ కాన్స్కో. ఓకే, ఈ జోస్ కాన్స్కో ఈ వ్యక్తి ప్రపంచంలోనే ఒక తన గురించి లైక్ తన యొక్క లైఫ్ అనేది చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ అండి. సో క్రికెట్ ఎలాగైతే ఆడతాము, క్రికెట్లో బ్యాట్ అండ్ బాల్ ఎలాగైతే ఉంటుందో అలానే ఒక బేస్బాల్ అనే ఒక గేమ్ ఉంటుంది. బేస్బాల్లో ఒక చిన్న బాల్ ఉంటుంది, వీళ్ళ దగ్గర బ్యాట్ ఉంటుంది. సో బ్యాట్తో కొడతారు. సో క్రికెట్లో సిక్సర్ అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి? సిక్సర్ రైట్, 6 రన్స్ కొడితే ఎంత హ్యాపీగా ఉంటారు, కరెక్టా? క్రికెట్లో సిక్సర్. సో క్రికెట్లో సిక్సర్ ఎలాగ ఉంటుందో అదే విధంగా బేస్బాల్లో హోమ్ రన్ అనేది ఉంటుంది. హోమ్ రన్ అంటే సిక్సర్. ఓకే, అందరూ 6 అని టైప్ చేయండి చాట్ బాక్స్లో, ఆల్ ఆఫ్ యూ. సో సిక్సర్ కొడితే ఒక టీం అనేది ఎంత 6 కొడితే అంత విన్ అవుతారు. సో సచిన్ టెండూల్కర్ అవ్వచ్చు, విరాట్ కోహ్లీ అవ్వచ్చు, ఎప్పుడైతే 6 కొడతారో స్టేడియం అంతా కూడా హ్యాపీ అవుతారు. సేమ్ వే ఈ జోస్ కాన్స్కో కూడా ఎప్పుడైతే ఫీల్డ్లో ఉన్నాడో తను ప్రతి బాల్ని హోమ్ రన్ చేస్తాడు, ప్రతి బాల్ని. సో ఫ్యాన్స్ ఎంత విపరీతమైన హ్యాపీ అంటే ఫ్యాన్స్ వాళ్ళు షర్ట్ చింపేసుకుంటారు, టీషర్ట్ చింపేసుకుంటారు, అంత హ్యాపీ ఈ పర్సన్ అంటే. అండ్ తనకు ఒక కంపెనీ వచ్చేసి 6 year కాంట్రాక్ట్ తీసుకుంది తనతో, తన అడ్వర్టైజ్మెంట్ గురించి. 6 years అంతే. తన బ్యాట్ పైన వాళ్ళ పేరు ఉంటుంది అంతే రైట్. 6 years కాంట్రాక్ట్ ఎంత అండి? ఆడినందుకు కాదు, ఆ బ్యాట్ పైన వాళ్ళ పేరు రాసుకున్నందుకు అంతే. ఎన్ని ఇయర్స్ అండి? 6 years. మళ్ళీ 6 years అని టైప్ చేయండి అందరు. 6 years. 6 years కాంట్రాక్ట్లో దే పేడ్ దెమ్ $27 million. ఇది ఎప్పుడండి? దిస్ ఇస్ వే బ్యాక్. ఓకే, సో ఆల్మోస్ట్ 10 years బ్యాక్. 6 years కాంట్రాక్ట్, $27 million. ఇండియన్ రూపీస్లో అయితే 230 crores rupees. ఓన్లీ ఆడినందుకు కాదండి, బ్యాట్ పట్టుకున్నందుకు అంతే. ఓన్లీ బ్యాట్ పట్టుకున్నందుకు, ఆ బ్యాట్ పైన పేరు ఉన్నందుకు 230 crores rupees. 6 yearsలో 230 crores అంటే ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 40 crores. ప్రతి సంవత్సరం 40 crores. 40 crores అంటే ప్రతి నెల అరౌండ్ 3 కోట్లు, అంతకంటే ఎక్కువ యాక్చువల్లీ. 3.2 crores పర్ మంత్. 3.2 crores పర్ మంత్. 3.2 crores అంటే ఇట్స్ ఆల్మోస్ట్ 30 lakhs పర్ మంత్. 30 lakhs పర్ మంత్. సో 30 lakhs పర్ మంత్. పర్ డే ఎంత అండి మరి? 30 lakhs పర్ మంత్ అంటే పర్ డే ఎంత? 1 lakh rupees పర్ డే. రోజుకు 1,00,000.
ఎందుకు? బ్యాట్ పట్టుకున్నందుకు అంతే. బ్యాట్ పట్టుకున్నందుకు ఆడినా, ఆడకున్నా రోజుకెంత అండి? 1,00,000 1,00,000 రూపీస్. కరెక్టా? తను ఆడిన గేమ్స్ ఎంత? గేమ్స్ ఎన్ని? 162 గేమ్స్. తను 6 ఇయర్స్‌లో 162 గేమ్స్ ఆడాడు. సో, అంటే 700 టైమ్స్ బ్యాట్ పట్టుకున్నాడు అంతే. 700 టైమ్స్ బ్యాట్ పట్టుకున్నాడు. ఇక్కడ వాల్యూ ఏంటో చూడండి. తనని తనంతా ఇంప్రూవ్ చేసుకున్నాడు. దట్ ఎవ్రీ డే తను ఆడినా, ఆడకున్నా 1,00,000 రూపీస్ వస్తుంటాయి. ప్రతి నెలకు 30,00,000 ప్రతి సంవత్సరానికి 3,00,00,000 రైట్? పర్ ఇయర్ ఇట్స్ 40 crores సారీ రైట్? 230 crores ఇన్ 6 ఇయర్స్. సో ఇక్కడ తను దేన్ని మాస్టర్ అయ్యాడు? దేన్ని మాస్టర్ అవడం వల్ల తను అలా అచీవ్ అయ్యాడు, రైట్? సో చాలా మందికి తెలియని సీక్రెట్ ఏంటంటే తను ఏం చేస్తుంటాడు? కెన్ యూ ప్లీజ్ అన్మ్యూట్ అండ్ సే తను ఏం చేస్తుంటాడు? అలా అవ్వడానికి తను ఏం చేస్తుంటాడు? తను ఏం చేస్తుంటాడు? సారీ, లెర్నింగ్. తన ఓకే, బిలీఫ్ గుడ్. సిస్టమ్ మార్చుకున్నాడు. డైలీ అప్డేట్. తన టాలెంట్ ని సేల్ చేశాడు. ప్రాక్టీస్ చేశాడు, షేర్ చేశాడు. సార్ ప్యాటర్న్ చేంజ్ ప్యాటర్న్ చేంజ్. గుడ్, సూపర్. వాట్ ఎల్స్ అండి? ఇంకా ఏమనుకుంటున్నారు? సూపర్, గ్రేట్, అవకాశాన్ని వాడుకొని ఉంటాడు సార్. వండర్ఫుల్. అవకాశాన్ని వాడుకున్నాడు. కరెక్ట్ అండి, గ్రేట్, సూపర్. లాట్ ఆఫ్ పీపుల్ గేవ్ ద రైట్. తను చాలా ప్రాక్టీస్ చేస్తుంటాడు, తను మాస్టర్ అయ్యాడు ఆ ఫీల్డ్ లో, తను నేర్చుకున్నాడు, తను ఎక్స్పర్ట్ అయ్యాడు, రైట్? అండ్ తను అవకాశాలు, తన ఆపర్చునిటీని గ్రాప్ చేసుకున్నాడు. అండ్ దెన్ he did whatever, the best. సో జోస్ కాన్స్కో తన లైఫ్ లో నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? మనమున్న ఫీల్డ్ లో కూడా మనం ఒక దాంట్లో ఎక్స్పర్ట్ అవ్వాలండి. సో మనం ఎక్స్పర్ట్ అవ్వాల్సిన ఫీల్డ్ ఏంటంటే సేల్స్. ఇక్కడ చూడండి, క్రికెట్ లో 6 అండ్ 1 రన్, సింగిల్ రన్ చేసినప్పుడు ఎలా ఉంటుంది అండ్ 6 కొట్టినప్పుడు ఎలా ఉంటుంది? కరెక్టా? సో 6 అనే దాంట్లో తను ఎక్స్పర్ట్ అయ్యాడు. అదే విధంగా జోస్ కాన్స్కో కూడా బెస్ట్ ఏంటి? ఏ బిజినెస్ లో అయినా సేల్స్. దాంట్లో ఎప్పుడైతే మనం ఎక్స్పర్ట్ అవుతామో దాంట్లో నెక్స్ట్ 2 months 3 months నేర్చుకోండి, రైట్? ఎక్స్పర్ట్ అవ్వండి. సో టుడే వీ హ్యావ్ ఓన్లీ 1 hour, ఇట్ మే నాట్ బి పాసిబుల్, బట్ ఐ విల్ టాక్ అబౌట్ బిలీఫ్ సిస్టమ్స్. మన బిలీఫ్ సిస్టమ్స్ ఎంత ఇంపాక్ట్ చేస్తాయి? మన బిలీఫ్ సిస్టమ్ ని మనం ఎప్పుడైతే చేంజ్ చేస్తామో మనకు రిజల్ట్స్ రావడం స్టార్ట్ అవుతాయి. సో బిలీఫ్ సిస్టమ్ గురించి ఎంతమంది నేర్చుకోవాలనుకుంటున్నారు? టైప్ BIO ఇన్ ద చాట్ బాక్స్. బ్రింగ్ ఇట్ ఆన్. ప్లీజ్ టైప్ BIO ఇన్ ద చాట్ బాక్స్. ఐ వాంట్ యాక్టివ్ పార్టిసిపేషన్. అందరూ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాలండి. BIO, బ్రింగ్ ఇట్ ఆన్. సూపర్. హరి గారు, ఎల్లస్వామి గారు నమస్తే, గ్రేట్ అండి. నారాయణ గారు సూపర్, నైస్, సూపర్, వెరీ గుడ్. శ్రీను గారు సూపర్, గ్రేట్. సో మనం ఏం చేయబోతున్నామంటే ఫస్ట్ ఈ జోస్ కాన్స్కో తను నమ్మాడండి, నేను చేయగలను, నా వల్ల అవుతుంది, నేను దీని గురించి పుట్టాను అని తను నమ్మాడు. ఓకే, ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్తున్నానండి, గుర్తుంచుకోండి. సో ఒక పర్సన్ సేల్స్లోకి వెళ్ళేటప్పుడు సేల్స్లో ఉన్న పర్సన్ తన బిలీఫ్స్ వచ్చేసి ఐఎమ్ ఇన్కాపబుల్, నేను ఈ సేల్స్ చేయలేను, ఇది చాలా డిఫికల్ట్, రైట్? నేను ఇది చేయలేను, ఇది చాలా డిఫికల్ట్ అని నమ్ముతున్నాడు. ఆర్ ఎల్స్ హీ సేస్ దిస్ ఈస్ వెరీ డిఫికల్ట్, నేను ఇన్కాపబుల్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, అండ్ ఐ డోంట్ డిజర్వ్ దిస్, నాకు ఎక్కువ మనీ ఐ డోంట్ డిజర్వ్ బికాస్ ఐ మేడ్ లాట్ ఆఫ్ మిస్టేక్స్ ఇన్ మై లైఫ్, నేను చాలా మిస్టేక్స్ చేశాను అని ఒక బిలీఫ్ సిస్టమ్ ఉంటే తన ప్రతి యాక్షన్ కూడా చాలా లోగా ఉంటుంది. గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఇదంతా కూడా ఇట్స్ కమింగ్ ఫ్రమ్ ద బిలీఫ్ సిస్టమ్. ఐఎమ్ ఇన్కాపబుల్, నాకు తెలీదు, రైట్? కస్టమర్స్ చాలా రిజిడ్ గా ఉంటారు. ఐఎమ్ ఇన్కాపబుల్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, ఐ డోంట్ డిజర్వ్ ఇట్, ఐ మేడ్ లాట్ ఆఫ్ మిస్టేక్స్. ఇదంతా కూడా బిలీఫ్ సిస్టమ్. సో ఈ బిలీఫ్ సిస్టమ్ నుంచి తను ఎప్పుడైతే తన మాట, తన యాక్షన్, తన ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయి చాలా లోగా ఉంటాయి, రైట్? సో లోగా ఉండడం వల్ల తన యాక్షన్స్ కూడా చాలా లోగా ఉంటాయి, లో యాక్షన్స్. సో లో యాక్షన్ ద్వారా ఏమవుతుందంటే తనకు రిజల్ట్స్ కూడా చాలా లోగా ఉంటాయి, రైట్? లెస్ రిజల్ట్స్, తనకు వచ్చే రిజల్ట్స్ కూడా చాలా లోగా ఉంటాయి. అండ్ రిజల్ట్స్ తక్కువ వస్తున్నాయి కాబట్టి ఏమవుతుంది? ఇక్కడ రిజల్ట్స్ తక్కువగా వస్తున్నాయి కాబట్టి తన బిలీఫ్ సిస్టమ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఈ రిజల్ట్స్ తక్కువ రావడం వల్ల తన మళ్ళీ ఆ బిలీఫ్ సిస్టమ్ మళ్ళీ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఈ బిలీఫ్ సిస్టమ్, ఎస్ ఐఎమ్ ఇన్కాపబుల్, నేను చేయలేను, నా వల్ల కాదు, ఐ డోంట్ డిజర్వ్ ఇట్, నేను చాలా మిస్టేక్ చేశాను, ఇవన్నీ కూడా మళ్ళీ
ఆ బిలీఫ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఆ బిలీఫ్ ద్వారా మళ్ళీ లో యాక్షన్ ద్వారా మళ్ళీ లెస్ రిజల్ట్స్. గుర్తుంచుకోండి. అంటే చూడండి, ఇది ఇలా రన్ అవుతూనే ఉంటుంది లైఫ్ లాంగ్, రైట్? బట్ దీన్ని మరి చేంజ్ చేయడం ఎలా? దీన్ని చేంజ్ చేయడం ఎలా? ఫస్ట్ మన బిలీఫ్ సిస్టమ్, ఫస్ట్ మన సాఫ్ట్వేర్ని చేంజ్ చేస్తున్నాం, మన ప్యాటర్న్స్ని, మన ప్రోగ్రామింగ్ని చేంజ్ చేస్తున్నాం. సో దీన్ని నేను ఏమంటున్నానంటే బిలీఫ్ అంటున్నాను. బిలీఫ్, రైట్? మన నమ్మకాలు, మనం ఏం నమ్ముతున్నాం, మన నమ్మకాలు ఏంటి? నేను చేయగలను, ఇట్ ఈస్ ఈజీ, సేల్స్ ఇస్ ద నంబర్ 1 ప్రొఫెషన్ అండ్ ఐఎమ్ ద బెస్ట్ సేల్స్ పర్సన్. ఎప్పుడైతే నేను నమ్ముతానో నా పొటెన్షియల్ ఇంక్రీజ్ అవుతుంది. నా పొటెన్షియల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే నా పొటెన్షియల్ ఇంక్రీజ్ అవుతుందో, నా ఆత్మవిశ్వాసం ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో, నా పొటెన్షియల్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది? నా యాక్షన్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఫ్రెండ్స్, రిమెంబర్ దిస్, యాక్షన్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఎప్పుడైతే యాక్షన్స్ ఇంక్రీజ్ అవుతాయో అప్పుడు రిజల్ట్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో ఇండైరెక్ట్ గా ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఇండైరెక్ట్ గా ఇక్కడ జరిగేది ఏంటి? నా బిలీఫ్స్ చేంజ్ అయినప్పుడే నా పొటెన్షియల్ చేంజ్ అవుతుంది. దీని వెనకాల చాలా ఒక డీప్ సైన్స్ ఉందండి. నెక్స్ట్ టైం నేను ఆఫ్లైన్ సెషన్లో మాట్లాడతాను, యాక్టివిటీస్ కూడా చేపిస్తాను. బిలీఫ్ చేంజ్ అయితేనే నా పొటెన్షియల్ చేంజ్ అవుతుంది. నా పొటెన్షియల్ చేంజ్ అవుతేనే నా యాక్షన్ చేంజ్ అవుతాయి. నా యాక్షన్ చేంజ్ అయితేనే నా రిజల్ట్ చేంజ్ అవుతుంటుంది. ఎప్పుడైతే నా రిజల్ట్ చేంజ్ అవుతాయో అక్కడ ఏం జరుగుతుంది? ఆ బిలీఫ్ ఇంకా స్ట్రాంగ్ గా మారుతుంది. వావ్, ఐ కెన్ డూ ఇట్, ఇట్ ఈస్ ఈజీ, నేను చేయగలను, సేల్స్ ఇస్ అ బ్యూటిఫుల్ ప్రొఫెషన్, ఐ కెన్ డూ ఇట్ ఈజీలీ. సో బిలీఫ్ చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే మళ్ళీ బిలీఫ్ చేంజ్ అవుతుందో పొటెన్షియల్ ఇంక్రీజ్ అవుతుంది. పొటెన్షియల్ వల్ల యాక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. యాక్షన్ వల్ల మళ్ళీ రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వల్ల మళ్ళీ ఆ బిలీఫ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. సింపుల్. సో ఏం జరుగుతుంది ఇక్కడ? ఒక బిలీఫ్ అనేది ఒక కార్ కి బ్రేక్లు ఎలాగైతే ఉంటాయో, ఎప్పుడైతే మనం బ్రేక్ రిలీజ్ చేస్తున్నామో, యాక్సిలేటర్ పై ప్రెస్ చేస్తున్నామో, అప్పుడు అది బిలీఫ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ముందుకెళ్తుంది. వెరీ సింపుల్. సో ఎంతమంది ఆ బిలీఫ్ ని పవర్ఫుల్ గా చేసుకోవాలనుకుంటున్నారు? రైట్? వి నీడ్ టు చేంజ్ ద బిలీఫ్స్. ఎప్పుడైతే ఆ బిలీఫ్ చేంజ్ అవుతుంటాయి, పొటెన్షియల్ చేంజ్ అవుతుంది. పొటెన్షియల్ చేంజ్ అవుతే యాక్షన్స్, ఎక్కువగా యాక్షన్ తీసుకుంటాము. యాక్షన్స్ ఎక్కువగా తీసుకుంటే రిజల్ట్స్ ఎక్కువగా వస్తాయి. ఇక్కడ చేంజ్ అవ్వాల్సింది ఏంటి? బిలీఫ్ సిస్టమ్, రైట్? ఐ కెన్ డూ ఇట్, ఇట్స్ పాసిబుల్, ఇట్స్ ఈజీ. ఎంతమంది కోటీశ్వర్లు కావాలనుకుంటున్నారు? కోటీశ్వర్లు నేను అవుతాను అని ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారు? సూపర్, గ్రేట్ అండి. చూడండి, కావాలని చాలా మంది అనుకుంటారండి, బట్ ఎంతమంది నమ్ముతున్నారు? ఈ బిజినెస్ లో, ఈ ప్రొఫెషన్ లో, ఈ ఈ నేనున్న ఫీల్డ్ లో అది పాసిబుల్ అవుతుందండి. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ దిస్ ఫీల్డ్, రైట్? రియల్ ఎస్టేట్ ఫీల్డ్, ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ దిస్ పర్టికులర్ ఫీల్డ్. జస్ట్ సీ దిస్. ఈ రెండింటిని చూడండి. ఒక బ్రాండ్ న్యూ కంప్యూటర్ ఉందండి, ఒక బ్రాండ్ న్యూ బేబీ ఉన్నారు. సో బ్రాండ్ న్యూ బేబీ అండ్ బ్రాండ్ న్యూ కంప్యూటర్. ఈ రెండిట్లో వాట్ ఈస్ సిమిలారిటీ? రెండిట్లో ఏం సిమిలారిటీ ఉందో చూడండి. రెండిట్లో సిమిలారిటీ ఏంటంటే బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ హై పొటెన్షియల్. రెండిట్లో హై పొటెన్షియల్ ఉంది. బ్రాండ్ న్యూ బేబీ, బ్రాండ్ న్యూ కంప్యూటర్. సో ఒక ఫేమస్ సైకలాజిస్ట్ కార్ల్ యంగ్ ఏమంటాడంటే, మీరు ఒక అబ్బాయిని నాకు ఇవ్వండి, 8 years వరకు నాకు ఇవ్వండి, నేను వాడిని టెర్రరిస్ట్ కూడా చేయగలను, నేను వాడిని సైంటిస్ట్ కూడా చేయగలను, నేను వాడిని ఎక్స్పర్ట్గా మార్చగలను. అంటే ఫస్ట్ 7 years లో ఏదైతే ప్రోగ్రామింగ్ జరుగుతుందో, మనం ఏం చూస్తామో, వింటామో, ఫీల్ అవుతామో, మనం ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నామో అదంతా కూడా మన సాఫ్ట్వేర్లా ఇన్స్టాల్ అవుతుంది. మనీ గురించి, బిజినెస్ గురించి, మన ఓన్ సెల్ఫ్ గురించి, అవన్నీ కూడా బిలీఫ్ సిస్టమ్ అనేది క్రియేట్ అవుతుంది ఫస్ట్ 7 to 8 years లో. సో ఈ రెండింటి దగ్గర చాలా పవర్ ఉంది, కంప్యూటర్ యాజ్ వెల్ యాజ్ బేబీ. సో ఏం జరిగింది అక్కడ? ఒక కంప్యూటర్ని ప్రోగ్రామింగ్ ఎలాగైతే ప్రోగ్రామ్ చేశాడో, అదే విధంగా పేరెంట్స్ వచ్చి ఎవరిని ప్రోగ్రామింగ్ చేస్తారు? పిల్లల్ని ప్రోగ్రామింగ్ చేస్తారు. పేరెంట్స్, సొసైటీ, ఎన్వైరన్మెంట్. ఎవరు ఎక్కువగా ప్రోగ్రామింగ్ చేస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్ లో? కెన్ యు టైప్ ఇన్ ద చాట్ బాక్స్? ఎక్కువగా ప్రోగ్రామింగ్ చేసేది ఎవరండి? మీడియా. ద కైండ్ ఆఫ్ మూవీస్ యూ సీ, మీరు ఎలాంటి మూవీస్ చూస్తారు, మీరు ఎలాంటి బుక్స్ చదువుతారు, మీరు ఎలాంటి సాంగ్స్ వింటారు, ఇన్ఫ్లుయెన్సర్స్. కరెక్ట్ వెంకట్ గారు, సూపర్. వీళ్ళందరూ మన ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారండి, రైట్? వీళ్ళందరూ మన ప్రోగ్రామ్స్ అని రాస్తున్నారు. ఇప్పుడు కూడా చిన్నపిల్లల్లో చూస్తే మీడియాలో ఏం కనబడుతుంది, టీవీలో వాళ్ళు ఏం చూస్తారు, మూవీస్లో వాళ్ళు ఏం చూస్తున్నారు, అదే వాళ్ళ మైండ్ని ప్రోగ్రామింగ్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు ఏదైతే చూస్తున్నారో, వింటున్నారో, ఎమోషన్స్. గుడ్ త్రెంబక్ గారు, సూపర్. సో పేరెంట్స్, ఎన్వైరన్మెంట్, స్కూల్, కాలేజ్, మనం చూసిన మూవీస్ చాలా ఉన్నాయండి. సో చిన్నప్పుడు మనం చూసిన మూవీస్ ఎలా ఉన్నాయో గుర్తున్నాయండి? మన మూవీస్లో చూసినప్పుడు హీరో ఎలా ఉంటాడు? పువర్ ఫ్యామిలీ నుంచి వస్తాడు, పువర్ ఫ్యామిలీ. విలన్ ఎలా ఉంటాడు? ఫ్రమ్ రిచ్ ఫ్యామిలీ. ఓకే, విలన్స్ అంటే మనకు గుర్తున్నారు రావు గోపాల్ రావు,
కోట శ్రీనివాసరావు గుర్తున్నారండి? రైట్. సో విలన్స్ ఆర్ ఫ్రమ్ బ్యాడ్ ఫ్యామిలీస్, రైట్? విలన్స్ ఆర్ బ్యాడ్ పీపుల్ అండ్ విలన్స్ ఆర్ రిచ్ పీపుల్. సో మన మైండ్ లో ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయింది, అంటే డబ్బు ఎక్కువగా వస్తే నేను కూడా బ్యాడ్ గా మారుతాను. బ్యాడ్ గా మారలేరండి. రతన్ టాటా ఈజ్ అ రిచ్ పర్సన్ అండ్ ఈజ్ అ గుడ్ పర్సన్. బిల్ గేట్స్, రైట్? మార్క్ జుకర్బర్గ్, they're the richest people in the world and they're the most kind people in the world, right? సో గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మన మైండ్ లో చాలా ప్రోగ్రామ్స్ ఇన్స్టాల్ అయ్యాయి. నేను సేల్స్ లో ఉంటే యూనో ఇట్ ఈస్ లైక్ ఐఎమ్ వెరీ లో పొజిషన్ ఉంటుంది అని అనుకుంటారు. బేసికల్ గా ఏంటంటే ఇట్స్ ఆల్ ప్రోగ్రామింగ్, రైట్? సో సీ దిస్, మన చాలా లేబెలింగ్ ఉన్నాయండి. ఈ లేబెలింగ్ అంతా కూడా చిన్నప్పటి నుంచి మనకులో జరిగింది. దేర్ ఆర్ లాట్ ఆఫ్ లేబుల్స్. చిన్నప్పుడు మనం స్కూల్లో ఉన్నప్పుడు, మన కాలేజ్లో ఉన్నప్పుడు, రైట్? ఎందుకు పనికిరావు, నువ్వు వేస్ట్ గాడివి, నీకు మ్యాథ్స్ రాదు, నీకు సైన్స్ రాదు, నువ్వు పొట్టిగా ఉన్నావు, నువ్వు పొడుగ్గా ఉన్నావు, నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు తెల్లగా ఉన్నావు, నీకు ఇంగ్లీష్ రాదు, నీకు మ్యాథ్స్ రాదు, ఇలా చాలా 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 ఉన్నాయండి. సో ఇవన్నీ ఏం చేశారంటే, ఇవన్నీ లేబులింగ్ కూడా మనకి ఏం జరిగిందంటే మన మైండ్లో ఒక స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్ లాగా క్రియేట్ అయింది. చాలా చాలా స్ట్రాంగ్. నేను ఒక 2-3 బిలీఫ్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు, రైట్? సో ఫస్ట్ ఏంటంటే గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్, మన రిలేషన్షిప్, మన హెల్త్, మన మనీ, మన సెల్ఫ్ ఇమేజ్. సో లెట్ మీ టాక్ అబౌట్ సెల్ఫ్ ఇమేజ్. మన సెల్ఫ్ ఇమేజ్ ఎంత ఇంపార్టెంట్, మన సెల్ఫ్ ఇమేజ్ వీక్గా ఉంటే ఏం జరుగుతుంది? సో జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఈ టాపిక్ని. సో ఒక ఫేమస్ సర్జన్ అండి, ఫేమస్ సర్జన్, తన పేరు వచ్చేసి మ్యాక్స్వెల్. సో మ్యాక్స్వెల్ ఏం చేశాడంటే తన ప్రొఫెషన్లో తను ప్లాస్టిక్ సర్జరీ చేసేవాడు. తెలుసా అండి ప్లాస్టిక్ సర్జరీ అంటే? కొంతమందికి ఎట్లా ఉంటారంటే ఫేస్ నల్లగా ఉండి, లేదంటే ఏదైనా ఫైర్ ద్వారా, ఏదైనా యాక్సిడెంట్ ద్వారా వాళ్ళ ఫేస్ డిఫాల్ట్ అయితే వాళ్ళకి ఏం చేసేవాడంటే తను ప్లాస్టిక్ సర్జరీ చేసి వాళ్ళను బ్యూటిఫుల్గా క్రియేట్ చేసేవాడు. సో మ్యాక్స్వెల్ ఏం చేసేవాడంటే యాజ్ అ డాక్టర్, యాజ్ అ సర్జన్ తను ప్లాస్టిక్ సర్జరీ చేసేవాడు. సో ఒక 100 పీపుల్ని ప్లాస్టిక్ సర్జరీ చేసిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉందని చూశాడు. సో దాంట్లో 10 పీపుల్ ఎలా ఉన్నారంటే వాళ్ళ లైఫ్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. అంటే ప్లాస్టిక్ సర్జరీకి ముందు, అంటే బాహుబలికి ముందు ప్రభాస్ ఎలా ఉన్నారు, బాహుబలి తర్వాత ప్రభాస్ ఎలా ఉన్నాడు మనకు అందరికీ తెలుసు, అవునా కదా? కరెక్టా? బాహుబలికి ముందు రాజమౌళి ఎలా ఉన్నారు, బాహుబలి తర్వాత రాజమౌళి ఎలా అయ్యారు. సో అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూసారు. ఎంతమందిలో 100 పీపుల్స్లో 10 పీపుల్లో ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూసారు. ప్లాస్టిక్ సర్జరీ తర్వాత వాళ్ళ కాన్ఫిడెన్స్ బూస్ట్ అయింది, వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు, వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళ బాండింగ్ అనేది స్ట్రాంగ్ అయింది, వాళ్ళు ఎక్కువగా అర్న్ చేస్తున్నారు, వాళ్ళు ఎక్కువగా మనీని అర్న్ చేస్తున్నారు. ఇవన్నీ జరిగాయి ప్లాస్టిక్ సర్జరీ తర్వాత. ఎంతమందిలో చెప్పండి? 10 పీపుల్ అవుట్ ఆఫ్ 100. మిగతా 90 పీపుల్లో ఆ చేంజ్ రాలేదు. మిగతా 90 పీపుల్లో ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది. ఏదైతే అంతకుముందు వాళ్ళ లైఫ్ ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది, ఏమీ చేంజ్ అవ్వలేదు. నథింగ్ చేంజ్. ప్లాస్టిక్ సర్జరీ జరిగింది బట్ ఇంకా ఏది చేంజ్ అవ్వలేదు. ఎందుకు చేంజ్ అవ్వలేదు అనుకుంటున్నాను? ఎందుకు చేంజ్ అవ్వలేదు వాళ్ళ లైఫ్? 10 పీపులే ఎందుకు చేంజ్ అయ్యారు, మిగతా 90 పీపుల్ ఎందుకు చేంజ్ అవ్వలేరు? ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు అన్మ్యూట్ అండ్ షేర్. ఎందుకు అవ్వలేదు? సారీ, వాళ్ళు ఇంకా పాస్ట్ నుంచి బయటికి రాలేదు సార్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. ఎస్, ఇంకెవరన్నా? వెంకట్ గారు. సిను గారు కొద్దిగా మీ దగ్గర నుంచి చాలా నాయిస్ వస్తుందండి. బిలీఫ్ సిస్టమ్ చేంజ్ కాలేదు వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్ పండ్రనాథ్ గారు, పర్ఫెక్ట్ అండి. వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ చేంజ్ అవ్వలేదు, ఇంకా వాళ్ళు అదే నమ్ముతున్నారు, రైట్? అంతకు ముందు ఏదైతే బిలీఫ్ సిస్టమ్ ఉండేదో, నేను కాన్ఫిడెంట్ గా ఎవరికైతే లేను. కష్టం తెలియదో వాళ్ళు చేయలేరు సార్. కష్టం తెలీదో వాళ్ళు చేయలేరు. ఓకే కష్టం నుంచి పైకి వచ్చినోడే బాగుపడ్డాడు ఇంతవరకు. ఓకే ఎవరైతే నొప్పిని తెలుసుకోలేదో వాళ్ళు ఏది సాధించలేని చాలా మంది ఉన్నారు సార్. రైట్. బట్ నొప్పిని నొప్పి అనుకుంటే మన మైండ్ దాన్ని తీసుకోదండి. నొప్పిని కూడా మనం ఎలా ఉండాలంటే దాన్ని కూడా ప్లెజరబుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉండాలి, రైట్? ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి పండ్రనాథ్ గారు. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ గేవ్ ద రైట్ ఆన్సర్స్. థ్యాంక్ యూ వెంకట్ గారు, సూపర్ అండి. సో ఇక్కడ ఆ డాక్టర్కి ఏమర్థమైందంటే, నేను ఎక్స్టర్నల్ గా సర్జరీ చేశాను, ఎక్స్టర్నల్ గా వాళ్ళ ఫేస్ చేంజ్ చేశాను, వాళ్ళ బ్యూటిఫుల్ గా ఎక్స్టర్నల్ గా క్రియేట్ చేశాను, బట్ ఇంటర్నల్ గా వాళ్ళని ఇంకా వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ఇంటర్నల్ గా వాళ్ళు ఇంకా అదే అందవికారంగా ఉన్నారు. బయట నుంచి నేను చేంజ్ చేశాను బట్ లోపల నుంచి ఇంకా చేంజ్ అవ్వలేదు. సో తను దీనిపైన చాలా రీసెర్చ్ చేశాడు.
అండ్ ఫైనల్ తనకి ఏం అర్థమైందో నేను ఈరోజు మీకు చెప్పబోతున్నానండి. ఫైనల్గా ఒక బ్యూటిఫుల్ టాపిక్ని మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నాను. సో మ్యాక్స్వెల్ ఏం చేశాడు అంటే సర్జరీ తర్వాత ఆ 10 మంది లైఫ్ని స్టడీ చేశాడు. ఎలా చేంజ్ అయ్యారు, వీళ్ళు ఎలా చేంజ్ అయ్యారు అంటే వాళ్ళ ఓన్ సెల్ఫ్ ఇమేజ్ని వాళ్ళు చేంజ్ చేసుకున్నారు. వాళ్ళ ఓన్ సెల్ఫ్ ఇమేజ్ని వాళ్ళు చేంజ్ చేసుకున్నారు. వాళ్ళు పాస్ట్ నుంచి బయటకు వచ్చారు. వాళ్ళ కొత్త ఫ్యూచర్ని క్రియేట్ చేసుకున్నారు. గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ కొంతమంది ఎలా ఉంటారంటే మేబీ చిన్నప్పుడు 3 years 4 years 5 years ఏజ్లో వాళ్ళు ఏం చూసారు అంటే చాలా పావర్టీని చూసారు. చాలా దగ్గరగా పావర్టీని చూసారు. రైట్? గవర్నమెంట్ స్కూల్ అవ్వచ్చు, చిన్న ఇల్లు, పెద్ద ఫ్యామిలీ, ఓకే, డబ్బులు ఉండవు, ఫెస్టివల్కి డబ్బులు ఉండవు, కొత్త బట్టలు ఉండవు, చాలా పావర్టీని నేను కూడా చాలా క్లోజ్గా చూశాను. ఓకే, సో 5 years ఉన్నప్పుడు 10 years ఉన్నప్పుడు ఆ ఏజ్లో వాళ్ళు చాలా పావర్టీని చూసారు, చాలా పెయిన్ని చూసారు. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే డబ్బు అనేది కొంతమంది దగ్గరనే ఉంటుంది, డబ్బు అనేది చాలా తక్కువ మంది దగ్గర ఉంటుంది. మనీ ఈజ్ వెరీ డిఫికల్ట్. మనీ అందరి దగ్గర ఉండదు. మనీ ఈజ్ వెరీ డిఫికల్ట్. అండ్ ఆ చిన్నప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు అంటే చిన్నప్పుడు స్కూల్లోకి వెళ్ళినప్పుడు ఆ టీచర్ అంది, నువ్వు వేస్ట్ గాడివి, ఓకే, నువ్వు వేస్ట్ గాడివి, నువ్వు ఎందుకు పనికిరావు, నీకు ఇంగ్లీష్ రాదు. రైట్? సో అక్కడ ఒకటి మైండ్లో సెట్ అయిందండి, ఐఎమ్ నాట్ గుడ్. ఇంట్లో 2 brothers ఉన్నారు. పెద్దవాడేమో చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు, మంచిగా చదువుతాడు. చిన్నవాడేమో చదవట్లేదు. ఇప్పుడు ఆ చిన్నవాడికి మైండ్లో ఏముంటుంది? చిన్నవాడు ఏమనుకుంటాడు, నాకు మార్క్స్ తక్కువ వస్తున్నాయి కాబట్టి మా అమ్మ మా నాన్న నన్ను సరిగ్గా చూడట్లేదు. రైట్? సో ఐఎమ్ నాట్ లవెబుల్. ఐఎమ్ నాట్ లవెబుల్. నేను ఐఎమ్ నాట్ గుడ్, నేను మంచివాడిని కాదు, ఐఎమ్ నాట్ లవెబుల్, నన్ను ఎవరు లవ్ చేయరు. రైట్? ఇంకా చూస్తే చాలా డీప్గా వాళ్ళలో ఉన్నది ఏంటంటే ఐఎమ్ నాట్ వర్దీ. ఐఎమ్ నాట్ వర్దీ అంటే నేను ఎందుకు పనికిరాను. రైట్? సో ఈ బిలీఫ్ సిస్టమ్ ఎక్కడి నుంచి వచ్చాయి? చిన్నప్పుడు స్కూల్లో, కాలేజ్లో, ఇంట్లో మనీ గురించి కూడా మనకు చాలా డిఫికల్ట్ ఉన్నాయండి. మనీ గురించి కూడా చాలా ఉన్నాయి. మనీ ఈజ్ డిఫికల్ట్. మనీ ఈజీగా వస్తే మనం లేజీ అయిపోతాము. మనీ గురించి చాలా హార్డ్ వర్క్ చేయాలి. రైట్? అండ్ రిచ్ పీపుల్ ఆర్ బ్యాడ్ పీపుల్. ఇలాంటి చాలా బిలీఫ్ సిస్టమ్స్ ఉన్నాయి మన మైండ్లో. ఇప్పుడు ఇది ఎప్పుడు ఉంది? దిస్ వాజ్ 5 years. ఇదంతా ఎప్పుడు జరిగింది? 5 yearsలో ఉన్నప్పుడు మన సెల్ఫ్ ఇమేజ్ అండి. సెల్ఫ్ ఇమేజ్. ఆ సెల్ఫ్ ఇమేజ్ ఏంటి? ఐఎమ్ నాట్ క్యాపబుల్, నేను చేయలేను, నా వల్ల కాదు. చిన్నప్పుడు అండి అది. రైట్? మనకు తెలుసు చిన్నప్పుడు ఎలిఫెంట్ని తీసుకొచ్చినప్పుడు, ఏనుగుని తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? చిన్న చైన్తో దాన్ని బంధిస్తారు. సో చిన్నప్పుడు అది చాలా ట్రై చేస్తుంది, బట్ అక్కడ నుంచి బయటికి రాలేదు. బట్ అదే ఏనుగు తన ఏజ్ 10 years తర్వాత 15 years తర్వాత కూడా అదే చిన్న చైన్తో ఎలా ఉంటుంది? ఎందుకంటే బికాస్ అదేం బిలీవ్ చేస్తుంది? ఐఎమ్ నాట్ క్యాపబుల్. ఐఎమ్ నాట్ క్యాపబుల్, నేను చేయలేను, నా వల్ల కాదు, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. చిన్నప్పుడు అయిందండి, ఇప్పుడు కాదు. రైట్? సో రిమెంబర్ దిస్. ఇదంతా చాలా డీప్గా ప్రోగ్రామింగ్ జరిగింది. ఇదంతా మన మైండ్లో చాలా డీప్గా ఉంది. సెల్ఫ్ ఇమేజ్. బయట నుంచి మీరు ఎన్నైనా కోర్స్ నేర్చుకోండి, మీరు ఎన్నైనా బుక్స్ చదవండి, మీరు ఎంతైనా చేయండి బయట నుంచి, బట్ లోపల ప్రోగ్రామింగ్ చేంజ్ అవ్వకుంటే చేంజ్ అవ్వదండి. ఈరోజు మనం ఒక ఎక్సర్సైజ్ చేయబోతున్నాం, చాలా డీప్ ఎక్సర్సైజ్. సో ఐ వాంట్ ఎవ్రీబడి టు డూ ద ఎక్సర్సైజ్. ఆ ఎక్సర్సైజ్ చేయాలి మీరందరూ. సెల్ఫ్ ఇమేజ్ నుంచి మనం బయటికి రావాలి. ఇదంతా ఎప్పుడు జరిగింది? 5 years ఉన్నప్పుడు జరిగింది. బట్ ఇప్పుడు మన ఏజ్ ఎంత? 35 years. కొంతమంది 45 years, ఇంకొంతమంది 50 yearsలో కూడా అదే బిలీఫ్ సిస్టమ్తో ఉన్నారండి. ఇప్పుడు కూడా అదే బిలీఫ్ సిస్టమ్తో ఉన్నారు. మనీ ఈజ్ డిఫికల్ట్, ఐఎమ్ నాట్ గుడ్, ఐఎమ్ నాట్ లవెబుల్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, నా వల్ల కాదు, నేను చేయలేను, మనీ ఉంటే లేజీ అయిపోతాము, ఈజీగా మనీ రాదు, మనీ రావాలంటే చాలా కష్టపడాలి. ఇదంతా కూడా ఎక్కడ స్టోర్ అయింది? ఇక్కడ స్టోర్ అయింది. ఫ్రెండ్స్, ఇమాజిన్ దిస్. ఒకసారి ఊహించండి, మీరు ఫ్లైట్ జర్నీ చేస్తున్నారు. ఓకే, మీరందరూ ఫ్లైట్లో కూర్చున్నారు. ఇప్పుడు ఫ్లైట్ జర్నీ చేసినప్పుడు సడన్గా మీకు ఒక డౌట్ వచ్చింది. ఒకసారి నేను కెప్టెన్ ఎవరు, ఓకే, పైలట్ ఎవరు చూద్దామని మీరు వచ్చారు. సో అక్కడ నుంచి ఆ కాక్పిట్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ పైలట్ ఎవరున్నారంటే 5 years బాయ్, చిన్న పిల్లాడు, 5 years. ఓకే, ఆ 5 years అబ్బాయి ఫ్లైట్ని నడుపుతున్నాడు.
ఇప్పుడు చెప్పండి, మీకు భయం వేస్తుందా, భయం వేయదా? భయం వేస్తుందా? భయం వేస్తుంది. ఎందుకంటే 5 ఇయర్స్ అబ్బాయి ఫ్లైట్ నడుపుతున్నాడు. చాలా మంది లైఫ్ లో అదే జరుగుతుంది. 5 ఇయర్స్ ఉన్నప్పుడు ఉన్న బిలీఫ్ సిస్టమ్స్ ఇంకా అవే కంటిన్యూ అవుతున్నాయి. ఇంకా అవే కంటిన్యూ అవుతున్నాయి. దాన్ని ఇంతవరకు చేంజ్ చేయలేరు. చాలా 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 వర్క్ చేయాలి దానిపైన, రైట్? మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ దాట్ మీరు ముందుకు వెళ్ళట్లేదు అంటే సంథింగ్ ఇస్ స్టాపింగ్ యూ. ఇప్పుడు మీరు చాలా ఎనర్జెటిక్ గా ముందుకు వెళ్తున్నారు, రైట్? బట్ వెనక నుంచి ఒక 500 kgs అది మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది, లాగుతూ ఉంటుంది, లాగుతూ ఉంటుంది, రైట్? ఇప్పుడు ఎంత ఎనర్జీ పుష్ చేసినా ఇట్ ఈస్ లైక్ మీరు మీ దగ్గర సూపర్ కార్ ఉంది. ఆ కార్ని డ్రైవ్ చేసేటప్పుడు మీరు ఏం చేస్తున్నారు? బ్రేక్స్ ని ప్రెస్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. సో బ్రేక్స్ ని ప్రెస్ చేస్తూ ముందుకెళ్తే మనం ముందుకు వెళ్ళలేము. వెరీ సింపుల్, రైట్? సో నీడ్ టు అండర్స్టాండ్ ద ఫ్యాక్ట్ దట్ ఐ హ్యావ్ టు చేంజ్ మై బిలీఫ్ సిస్టమ్స్. బిలీఫ్ సిస్టమ్ ని చేంజ్ చేయాలి. బిలీఫ్ సిస్టమ్ చేంజ్ చేయాలంటే ఫస్ట్ నా సెల్ఫ్ ఇమేజ్ ని చేంజ్ చేయాలి. నా సెల్ఫ్ ఇమేజ్, నా మైండ్ లో ఉన్న సెల్ఫ్ ఇమేజ్ ఏం కావాలి? సెల్ఫ్ ఇమేజ్ చేంజ్ అవ్వాలి. సెల్ఫ్ ఇమేజ్ ఎలా చేంజ్ అవ్వాలి? ఐ కెన్ ఎర్న్ మనీ. నేను మనీ ఈజీగా ఎర్న్ చేయగలను. ఐఎమ్ లవబుల్. నేను చాలా అందంగా ఉంటాను, రైట్? నేను కాన్ఫిడెంట్ గా ఉంటాను. నేను కాన్ఫిడెంట్ గా మాట్లాడగలను. నా దగ్గర సర్వీసెస్ ఉంది, నా దగ్గర ప్రొడక్ట్ ఉంది. ఎస్, ఈ ప్రొడక్ట్ చాలా ఇంపార్టెంట్. ఐ కెన్ డూ ఇట్. నేను చేయగలను ఎప్పుడైతే నమ్ముతారో, ఆ బిలీఫ్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో మైండ్ లో, పొటెన్షియల్ ఇంక్రీజ్ అవుతుంది. పొటెన్షియల్ ఇంక్రీజ్ అయినప్పుడే యాక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. యాక్షన్ ఇంక్రీజ్ అయినప్పుడే రిజల్ట్ వస్తాయండి, రైట్? ప్రపంచం మిమ్మల్ని ఎలా చూస్తుంది దానికంటే కూడా నేను నన్ను ఎలా చూస్తున్నాను అనేది ఇంపార్టెంట్. ఎస్ ఆర్ ఎస్ మై డియర్ ఫ్రెండ్స్? వెరీ సింపుల్ అండి, వెరీ ఇంపార్టెంట్. నేను నన్ను ఎలా చూస్తున్నాను అనేది చాలా ఇంపార్టెంట్, రైట్? సో మరి ఈ ఎక్సర్సైజ్ లో మనం చేసేది అదే అండి. మన సెల్ఫ్ ఇమేజ్ ని మనం చేంజ్ చేయబోతున్నాం. మన సెల్ఫ్ ఇమేజ్ ని మనం చూడబోతున్నాం క్లియర్ గా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. ఎంతమంది రెడీగా ఉన్నారు? రెడీగా ఉన్నారా? సూపర్. సో ఫ్రెండ్స్, ఒక చిన్న వీడియో చూపెడతానండి. ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది చిన్నప్పుడు చిన్న పిల్లల్లో ఎలా బిలీఫ్ సిస్టమ్ క్రియేట్ అవుతుంది. ఫస్ట్ ఈ వీడియో చూడండి. వీడియో తర్వాత నేను చెప్తాను యాక్చువల్గా ఈ వీడియోలో మీరు ఏం చూసారని. ఓకే, సో దీని డాల్ టెస్ట్ అంటారండి. డాల్ టెస్ట్. ఈ డాల్ టెస్ట్ ద్వారా చాలా రివిలేషన్స్ వచ్చాయండి. కొన్ని కోర్ట్స్, యుఎస్ లో ఉన్న కోర్ట్ ఒక రిపోర్ట్ క్రియేట్ చేసింది. ఓకే, సో 1 second, 1 second. So I'm showing you the experiment. 1 second. Yeah. So I want all of you to watch this video. ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది మన బిలీఫ్ సిస్టమ్స్ ఎలా క్రియేట్ అవుతాయి చిన్నప్పుడు. ఆ చిన్నప్పుడు క్రియేట్ అయిన బిలీఫ్ సిస్టమ్స్ చాలా వరకు మన రిజల్ట్స్ అన్నిటిని చాలా హోల్డ్ చేస్తుంటాయి. సో దీనికంటే ముందు నేను ఫస్ట్ ఒక చిన్న అడగాలనుకుంటున్నానండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి, రైట్? ఇప్పుడు నా దగ్గర ఒక ట్రీ ఉందండి, యాపిల్ ట్రీ ఉంది. యాపిల్ సరిగ్గా రావట్లేదు, యాపిల్ సరిగ్గా లేదు, యాపిల్ చిన్నగా ఉంది, సీడ్ సరిగ్గా లేదు, స్వీట్గా లేదు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేస్తానంటే నేను బయటకు వెళ్ళి ఆరెంజ్ తీసుకొచ్చి ఆరెంజెస్ అన్ని పెడతాను. బ్యూటిఫుల్ ఆరెంజెస్ పెట్టాను. ఆరెంజెస్ పెట్టిన తర్వాత నెక్స్ట్ 6 months తర్వాత నాకేమొస్తాయి? ఆరెంజెస్ వస్తాయి కదా. యాపిల్సే వస్తాయి. రిమెంబర్ దిస్. నేను ఎంత మంచి ఆరెంజెస్ పెట్టినా నాకు ఆరెంజెస్ రావు. నాకు వచ్చేది యాపిల్ మాత్రమే, రైట్? ఐ థింక్ దెర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ విత్ మై కెమెరా. ఎనీవేస్, నో ప్రాబ్లం, రైట్? సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏదైతే మనకు కనబడదో అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కనబడేది ఏంటి? రూట్స్. రూట్స్ లో ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఎంత బయట వర్క్ చేసినా రిజల్ట్స్ రాలేవు. ప్రాబ్లం ఎక్కడుంది? రూట్స్ లో ఉంది. ప్రాబ్లం ఈజ్ ఇన్ ద రూట్స్. రూట్స్ చేంజ్ అయినప్పుడే ఫ్రూట్స్ చేంజ్ అవుతాయి. రూట్స్ చేంజ్ అయినప్పుడే రిజల్ట్స్ చేంజ్ అవుతాయి. బిలీఫ్ సిస్టమ్ అనేది కనబడిందండి, బట్ కనబడనివి చాలా చాలా డ్రైవ్ చేస్తుంటాయి. కరెక్టా? ఆక్సిజన్ కనబడుతుందా? ఆక్సిజన్ ఎంతమంది కనబడుతుందండి? ఆక్సిజన్ కనబడే వాళ్ళు ఉన్నారా? ఆక్సిజన్ కనబడదు, బట్ ఆక్సిజన్ లేకుంటే మనం లేవు. సింపుల్. సో నా లోపల బిలీఫ్ సిస్టమ్స్ ఏంటో కనబడవు, బట్ ఆ బిలీఫ్ సిస్టమ్ సరిగ్గా లేదంటే నేను ముందుకు వెళ్ళలేను. సింపుల్. నా నమ్మకాలు ఎలా ఉన్నాయి? సో చిన్నప్పుడు మన బిలీఫ్ సిస్టమ్స్ ఎలా ఫార్మ్ అవుతాయి చూడండి. సీ దిస్. ఎస్, హియర్ వి గో. రైట్.
Quale bambola è bianca? Quale bambola è nera? Quale delle due è bella? Questa. Qual è quella bella? Qual è quella brutta? E qual è quella buona? Quale è cattiva? Qual è buona? Lei. Perché è buona? Perché ha gli occhi celesti. Quale è cattiva? Perché è cattiva? Perché è tutto nero. E qual è la bambola che ti somiglia di più? Quale bambola è nera? Mi ha offeso. Tu. Perché mi hai chiamato nero? Perché ti offendi? Mi offendi perché altri bambini mi hanno offeso con cattiveria. No, io non ho usato nessuna cattiveria. Quello sto mi sta guardando storto. ఫ్రెండ్స్ దిస్ వీడియో ఈస్ వెరీ వెరీ ఇన్ఫర్మేషనల్ వీడియో. దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే చిన్న పిల్లల్ని వాళ్ళు 2 డాల్స్ తీసుకున్నారు, బ్లాక్ డాల్, వైట్ డాల్. రెండింటిని తీసుకొని అడిగారు. ఓకే, రెండింటి సేమ్ కనబడుతుంటాయి, బట్ ఒకటి బ్లాక్ ఒకటి వైట్. సో వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి? బ్లాక్ డాల్ ఏంటి? ఇది బ్లాక్ డాల్. గుడ్ డాల్, వైట్ డాల్ ఏంటి? ఇది వైట్ డాల్. ఏది అగ్లీగా ఉంది? అగ్లీగా ఉంది ఏంటంటే బ్లాక్ చూపెట్టారు. ఎవరు బ్యాడ్ అంటే బ్లాక్. మరి నువ్వెలా ఉన్నావు అంటే నేను కూడా బ్లాక్ ఉన్నాను. సో నేను ఏ డాల్తో మ్యాచ్ అవుతానంటే నేను బ్లాక్ డాల్తో మ్యాచ్ అవుతాను. అంటే ఇఫ్ ఐఎమ్ బ్యాడ్ ఐఎమ్ అగ్లీ అనేది మైండ్లో సెట్ అయింది. అది అప్పుడు సెట్ అయినది లైఫ్ లాంగ్ అదాన్ని కంటిన్యూ అవ్వకుంటూ వెళ్తుంటుంది. సో చిన్నప్పుడు మన మైండ్లో ఒక బిలీఫ్ సిస్టమ్ ఎప్పుడైతే ఇన్స్టాల్ అయిందో ఆ బిలీఫే అదే మళ్ళీ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఎక్స్పెరిమెంట్ ద్వారా ఏమర్థమైందంటే రేసిజం అనేది మనం చిన్న పిల్లల నుంచే స్టార్ట్ అవుతుంది. రేసిజం అనేది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఎస్ రైట్, మనం అదే చూస్తుంటాం. చాలా మంది యూనో ఐఎమ్ రైట్, యు ఆర్ రాంగ్, మై రిలీజన్ ఈజ్ రైట్, యువర్ రిలీజన్ ఈజ్ రాంగ్, మై కంట్రీ ఈజ్ బెస్ట్, యువర్ కంట్రీ ఈజ్ నాట్ బెస్ట్. అలాంటి మనం బిలీఫ్ సిస్టమ్తో ఉంటాం. అదైతే ఓకే, బట్ మనం ఇంటర్నల్ గా మన సెల్ఫ్ ఇమేజ్ ఏంటి? ఐఎమ్ నాట్ క్యాపబుల్, ఐఎమ్ నాట్ గుడ్, ఐఎమ్ నాట్ లవబుల్, నేను ఎందుకు పనికిరాను, నేను వర్తిలెస్ అనే ఎప్పుడైతే బిలీఫ్ సిస్టమ్స్ ఉంటాయో బయట నుంచి మనం ఎంతైనా నేర్చుకుందాం, బయట నుంచి ఎంతైనా నేర్చుకుందాం, బట్ లోపల బిలీఫ్ సిస్టమ్ చేంజ్ అవ్వకుంటే లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవ్వదు. ఎస్ ఆర్ ఎస్ ఎవ్రీబాడీ? కరెక్ట్. మరి రెడీగా ఉన్నారా బిలీఫ్ సిస్టమ్ చేంజ్ చేసుకోవడానికి? సూపర్, వండర్ఫుల్ అండి. సో కొన్ని ఎక్సర్సైజ్ ఎలా ఉంటాయంటే ఫ్రెండ్స్, సబ్ కాన్షియస్ మైండ్కి రీచ్ అవ్వాలి. కాన్షియస్గా నేను పొద్దు నుంచి రాత్రి వరకు మీకు సెషన్ తీసుకున్నా, సబ్ కాన్షియస్ మైండ్కి రీచ్ అవ్వకుంటే అది ఎలాంటి రిజల్ట్స్ తీసుకురాదు. అందుకనే చేంజ్ అనేది ఇనిషియల్గా ఎలా ఉంటుందంటే అన్బేరబుల్ పెయిన్ ఉంటుంది, తర్వాత అన్కంట్రోలబుల్గా అనిపిస్తుంది, బట్ తర్వాత బ్యూటిఫుల్గా ఉంటుంది. చేంజ్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంటుంది. కరెక్ట్. సో మోస్ట్ ఆఫ్ మై ప్రోగ్రామ్స్ ఆర్ రిలేటెడ్ టు ట్రాన్స్ఫర్మేషన్. అండ్ ఇప్పుడు మనం చేసే టెక్నిక్ కూడా ఇట్స్ ట్రాన్స్ఫర్మేషనల్ టెక్నిక్. చాలా మంది ఫస్ట్ టైం చేస్తుండొచ్చు, బట్ ఈస్ వెరీ వెరీ డీప్ టెక్నిక్. ఓకేనా? సో నేను మీ అందరికీ ఆ టెక్నిక్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. బిలీఫ్ సిస్టమ్ చేంజ్ చేసుకోవడానికి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రెడీగా ఉన్నారా? ఎస్, గుడ్, సూపర్, నైస్. సో ఈ టెక్నిక్ పేరు వచ్చేసి ఈఎఫ్టీ టెక్నిక్ అండి. దీన్ని ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ అంటారు. సో మీరు ఎప్పుడైనా సేల్స్లోకి వెళ్తున్నప్పుడు ఫస్ట్ ప్రతిరోజు దీన్ని చేయండి. దీన్ని చేసి మీరు సేల్స్లోకి వెళ్ళండి, అండ్ తర్వాత నాకు రిజల్ట్ చెప్పండి ఎలా అనిపించిందో. ఓకే,
సో ఈ టెక్నిక్ లో మనం ఏం చేస్తుంటాము అంటే మన బాడీలో ఉన్న కొన్ని పాయింట్స్ ఉంటాయండి. ఓకే, ఈ పాయింట్స్ మనం మెరిడియన్ పాయింట్స్ అంటాం. దీన్ని మనం మెరిడియన్ పాయింట్స్ అంటాం. సో ఈ మెరిడియన్ పాయింట్స్ ఎలా అంటే మనం హిందూ మైథాలజీలో చక్రాస్ అంటాం. చక్రాస్ అని విన్నారండి? చక్రాస్, రైట్? థర్డ్ ఐ చక్ర, ఎస్, సహస్రార, ఇలా చక్రాస్ ఉంటాయి. సో ప్రాబ్లం ఎప్పుడైతే చక్రాస్ లో ఉంటుందో, ఎప్పుడైతే ఈ సబ్ కాన్షియస్ మైండ్ లో బ్లాకేజెస్ ఉంటాయో రిజల్ట్స్ అనేది సరిగ్గా రావు. సో ఆ రిజల్ట్స్ రాకపోవడానికి రీజన్ ఏంటంటే బ్లాకేజెస్. మరి ఆ బ్లాకేజెస్ క్లియర్ అయితేనే, సో మీరు ఏ ఫీల్డ్ లోనైనా ఉండనివ్వండి, ఆ ఫీల్డ్ లో మనం ఎక్స్పర్ట్ అవ్వాలి అంటే మన సబ్ కాన్షియస్ లో ఎలాంటి బ్లాక్ ఉండకూడదు. మన బిలీఫ్ సిస్టమ్స్ అన్ని పాజిటివ్ గా ఉండాలి. సో ఈ రోజు నేను చెప్పేది కంప్లీట్ గా సేల్స్ రిలేటెడ్ చెప్తున్నాను. నేను చాలా డీప్ గా వెళ్ళట్లేదు, ఎందుకంటే ఇది 10 minutes లో మనం కంప్లీట్ చేయాలి. సో 10 minutes మీరు నాకు టైం ఇవ్వండి, తర్వాత చూడండి. ఓకేనా? సో ఫస్ట్ కెమెరాస్ ఆన్ ఉండాలండి అందరివి. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాను. బికాస్ అదర్వైజ్ ఈ ప్రాసెస్ మీరు ఏం చేయలేరండి. నేను ప్రొద్దు నుంచి రాత్రి వరకు నేను మీకు మహాభారత్ చెప్పినా, భగవద్గీత చెప్పినా ఏం అవ్వదు. బట్ ఆ ప్రాసెస్ చేస్తే అవుతుంది. ఆ ప్రాసెస్ చేస్తే చేంజ్ అవుతుంది. రైట్? ఎస్, ఇట్స్ ఓకే అండి. మీరు ఇంట్లో ఉన్నా, మీరు బయట ఉన్నా, కెమెరా ఆన్ చేసుకోండి సో దట్ ఐ కెన్ ఇంటరాక్ట్. గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సూపర్బ్, ఐ కెన్ సీ లాట్ ఆఫ్ పీపుల్. వండర్ఫుల్. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే, థ్యాంక్ యూ, గ్రేట్, నైస్ టు సీ యూ. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు నేను ఒక టెక్నిక్ చెప్తున్నానండి. ఈ టెక్నిక్ పేరు వచ్చేసి EFT టెక్నిక్. సో వెరీ ఈజీ టెక్నిక్, వెరీ సింపుల్ టెక్నిక్, చాలా సింపుల్ టెక్నిక్ అండి. దీంట్లో మనం 9 పాయింట్స్ ని మన బాడీలో 9 పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ డైరెక్ట్ గా మన సబ్ కాన్షియస్ మైండ్ తో కనెక్ట్ అయి ఉంటాయి. అండ్ ఎప్పుడైతే మనం స్ట్రెస్ లోకి వస్తాం, స్ట్రెస్, టెన్షన్, వర్రీ, యాంగ్జైటీలో ఉండి మనం ఎప్పుడైతే యాక్షన్ తీసుకుంటామో మనం 100% యాక్షన్ తీసుకోలేమండి. ఎస్ ఆర్ ఎస్? కరెక్టా? అప్పుడప్పుడు మనం చాలా మోటివేట్ గా ఉంటాం, మనం హ్యాపీగా ఉంటాం, మనం కస్టమర్ తో మాట్లాడతాం అండ్ ఆ డీల్ క్రాక్ చేస్తాం. అక్కడ డీల్ క్లోజ్ అవుతుంది. అవుతుందా? కరెక్టా? అవుతుంది అది. ఎందుకంటే ఆ ఎమోషన్ లో ఉన్నాం మనం. మన సబ్ కాన్షియస్ మైండ్ లో బ్లాకేజెస్ లేవు. బట్ ఎప్పుడైతే సబ్ కాన్షియస్ మైండ్ లో బ్లాకేజెస్ ఉంటాయి, ఇమోషన్స్ వీక్ గా ఉంటాయి, బిలీఫ్ సిస్టమ్ సరిగ్గా లేకుంటే క్లోజ్ చేయలేం, డీల్ ని మనం క్లోజ్ చేయలేం. సో డీల్ ని క్లోజ్ చేయాలంటే ఫస్ట్ మనం ఎక్స్పర్ట్ అవ్వాలి ఈ టెక్నిక్ లో. సో అందరూ ఇక్కడ ఈ పాయింట్ చూపించండి, అందరూ ఈ పాయింట్ ని చూపించండి. దిస్ ఇస్ కాల్డ్ కరాటే చాప్. కరాటే చాప్, కరాటేలో ఇలా ఇలా అంటాం కదా. నేను అంజయ్ గారు మీకు ఇద్దరు చూపెడుతున్నాం, చూడండి. ఓకే, సో మా ఇద్దరిని నేను స్పాట్ లైట్ లో పెడుతున్నాము. రైట్, ఇక్కడ ఈ పాయింట్ అండి, దీన్ని మీరు ఇలా ట్యాప్ చేయాలి. ట్యాప్ ట్యాప్ ట్యాప్, ఇలా ట్యాప్ చేయండి అందరూ. ఇలా ఈ 3 fingers తో 4 fingers తో ట్యాప్ చేయాలి అందరూ. ఓకే, ఎస్. సో ఫస్ట్ పాయింట్స్ వినండి, తర్వాత నేను టెక్నిక్ చెప్తాను. సో ఫస్ట్ పాయింట్ ఇది కరాటే చాప్, ఇక్కడ ఇలా ట్యాప్ చేయాలి. సెకండ్ పాయింట్ ఐబ్రో పైన అండి, ఐబ్రో పైన, ఈ ఐబ్రో పైన ఇలా ట్యాప్ చేయాలి 2 fingers తో. ఓకే, సో ఈ 2 fingers తో మనం ఇలా ట్యాప్ చేయాలి ఐబ్రో పైన. థర్డ్ వచ్చేసి ఇక్కడ ఈ ఈ పాయింట్ ఇక్కడ బోన్ లాగా కనబడుతుంది, అది థర్డ్ పాయింట్, సైడ్ ఆఫ్ ద ఐ. ఫస్ట్ ఏంటంటే ఐబ్రో, సెకండ్ సైడ్ ఆఫ్ ద ఐ, నెక్స్ట్ వచ్చేసి అండర్ ద ఐ. అండర్ ద ఐ అంటే ఇక్కడ. ఓకే, ఇక్కడ బోన్ లాగా కనబడుతుంది, ఒక బోన్ లాగా ఉంటుంది అక్కడ. థర్డ్ పాయింట్ వచ్చేసి. ఫోర్త్ పాయింట్ వచ్చేసి నోస్ కింద, నోస్. ఫిఫ్త్ వచ్చేసి చిన్ పాయింట్ అంటామండి, చిన్ పాయింట్ ఇక్కడ ఈ లిప్, అండర్ లిప్ కింద చిన్ పాయింట్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి కాలర్ బోన్, కాలర్ బోన్. నెక్స్ట్ వచ్చేసి అండర్ ఆర్మ్, ఈ అండర్ ఆర్మ్ కింద. ఓకేనా? అండ్ ద లాస్ట్ వచ్చేసి మన హెడ్ పైన, కంప్లీట్ గా హెడ్ అంతా కూడా. ఓకే, గ్రేట్, సూపర్. ఇక్కడ మనం ఈ టెక్నిక్ చేసేటప్పుడు ఈ పాయింట్స్ తో పాటు ఏదైతే మన ప్రాబ్లం ఉందో, సేల్స్ అవ్వట్లేదు, కస్టమర్స్ తో సరిగ్గా మాట్లాడట్లేదు, లేదంటే ఈ మధ్య ఆ ఎనర్జీ ఉండట్లేదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ ప్రాబ్లమ్ ని మనం బయటికి తీసుకురావాలి. ఎప్పుడైతే ఆ ప్రాబ్లం బయటికి వెళ్ళిపోతుందో అప్పుడు రిజల్ట్స్ మనకు వస్తాయి. రిమెంబర్ దిస్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ అంటే కొంతమంది క్యాన్సర్ నుంచి బయటపడ్డ వాళ్ళు నేను చూసాను, దీంట్లో క్యాన్సర్ నుంచి బయటపడ్డ వాళ్ళు ఉన్నారు. కొంతమంది సేల్స్ లో మైనస్ లో ఉన్న వాళ్ళు ప్లస్ లోకి వెళ్ళారు. ఓకే, రిలేషన్షిప్ లో ప్రాబ్లం ఉన్న వాళ్ళు బయటకు వచ్చారు. అంటే సబ్ కాన్షియస్ మైండ్ లో చేంజెస్ అయితే అన్ని ఏరియాస్ లో చేంజెస్ అవుతాయి. సో లెట్స్ డూ దిస్ ఆల్ ఆఫ్ యూ. సో అందరూ మీ 100% ఇవ్వాలి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను అండ్ ఆ మాటలు మీరు రిపీట్ చేయాలి. ఓకే, సో ఐస్ క్లోజ్ చేసి ఆ పాయింట్స్ మనం ట్యాప్ చేస్తూ ఉండాలి, ఫీల్ అవ్వాలి. ఓకే, సో నేను అనుకున్నంత సేల్స్ అవ్వట్లేదు,
నేను అనుకున్నంత టార్గెట్ రీచ్ అవ్వట్లేదు. అందువల్ల నేను అప్పుడప్పుడు చాలా లోగా ఫీల్ అవుతుంటాను. బట్ ఐ స్టిల్ లవ్ అండ్ యాక్సెప్ట్ మై సెల్ఫ్. అయినప్పటికీ నన్ను నేను పూర్తిగా ప్రేమిస్తున్నాను, పూర్తిగా స్వీకరిస్తున్నాను. నేను అనుకున్న నేను అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వనప్పుడు చాలా లోగా ఫీల్ అవుతుంటాను. కస్టమర్స్ దగ్గర కావాల్సిన రెస్పాన్స్ రానప్పుడు నేను చాలా లోగా ఫీల్ అవుతుంటాను. బట్ ఐ స్టిల్ లవ్ అండ్ యాక్సెప్ట్ మై సెల్ఫ్. కానీ నన్ను నేను పూర్తిగా ప్రేమిస్తున్నాను, స్వీకరిస్తున్నాను. నేను అనుకున్న రిజల్ట్స్, నేను అనుకున్న మనీని అచీవ్ చేయట్లేదు. ఈ సంవత్సరం కోటీశ్వరుడిలా నన్ను నేను చూడాలనుకుంటున్నాను. బట్ ఇది అవుతుందా అవ్వదా అని డౌట్ ఉంది. బట్ ఐ స్టిల్ లవ్ అండ్ యాక్సెప్ట్ మై సెల్ఫ్. నన్ను నేను పూర్తిగా ప్రేమిస్తున్నాను, పూర్తిగా స్వీకరిస్తున్నాను. ఈ సంవత్సరం 10 కోట్ల టార్గెట్ని అచీవ్ చేయాలి. అచీవ్ అవుతుందా అవ్వదా అని డౌట్ ఉంది. సేల్స్లోకి వెళ్తున్నప్పుడు నాలో ఎనర్జీ ఉండట్లేదు. చిన్నప్పటి నుంచి నేనున్న కండిషన్స్ నన్ను చాలా వీక్గా చేశాయి. సో ఇప్పుడు నేను ఆ వీక్నెస్ని విడిచిపెడుతున్నాను. ఆ వీక్నెస్ నుంచి బయటకు వస్తున్నాను. గ్రేట్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఐబ్రో దగ్గర ట్యాప్ చేయాలి. ఐబ్రో కళ్ళు మూసుకొని ఐబ్రో దగ్గర ట్యాప్ చేస్తూ సే దీస్ వర్డ్స్. చిన్నప్పటి నుంచి నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నన్ను చాలా వీక్గా చేశాయి. చిన్నప్పటి నుంచి స్కూల్లో, కాలేజ్లో నన్ను నేను చాలా వీక్గా చూసుకున్నాను. అవే నాకు ఇంకా కంటిన్యూ. నన్ను నేను పూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నాను. నన్ను నేను పూర్తిగా ప్రేమిస్తున్నాను. నన్ను నేను పూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నాను, పూర్తిగా ప్రేమిస్తున్నాను. నెక్స్ట్ పాయింట్ అండి, సైడ్ ఆఫ్ ద ఐ. సైడ్ ఆఫ్ ద ఐ దగ్గర ట్యాప్ చేస్తూ నన్ను ఎవరైనా రిజెక్ట్ చేసినప్పుడు నేను చాలా లోగా ఫీల్ అవుతాను. నా ప్రపోజల్ని, నా ప్లాన్ ఎవరైనా రిజెక్ట్ చేసినప్పుడు నేను చాలా లోగా ఫీల్ అవుతుంటాను. బట్ నన్ను నేను పూర్తిగా స్వీకరిస్తున్నాను. నన్ను నేను పూర్తిగా ప్రేమిస్తున్నాను. నెక్స్ట్ పాయింట్ అండి, సైడ్ ఆఫ్ ద ఐ, అండర్ ద ఐ, కళ్ళ కింద భాగంలో ట్యాప్ చేస్తూ రిపీట్ చేయండి. నేను ఫీల్డ్లో ఉన్నప్పుడు నా కమ్యూనికేషన్ చాలా వీక్గా ఉంటుంది. సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. కాన్ఫిడెంట్గా మాట్లాడలేకపోతున్నాను. వీటన్నిటి ద్వారా నేను చాలా వర్రీగా ఉంటున్నాను. బట్ స్టిల్ నన్ను నేను పూర్తిగా ప్రేమిస్తున్నాను, పూర్తిగా స్వీకరిస్తున్నాను. నెక్స్ట్ పాయింట్ అండి, నోస్ దగ్గర ట్యాప్ చేస్తూ నన్ను నేను కొత్తగా క్రియేట్ చేసుకుంటున్నాను. ప్రతిరోజు నన్ను నేను పూర్తిగా నమ్ముతున్నాను. నన్ను నేను కొత్తగా మార్చుకుంటూ ప్రతిరోజు కొత్త యాక్షన్ తీసుకుంటున్నాను. ప్రతిరోజు వచ్చే ఫీడ్బ్యాక్ని నేను చూస్తున్నాను. ఫీడ్బ్యాక్ ద్వారా నన్ను నేను చేంజ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అండి, కాలర్ బోన్. నాలో ఉన్న నెగటివిటీ నుంచి నేను బయటికి వస్తున్నాను. నాలో చిన్నప్పటి నుంచి ఉన్న వర్రీ, యాంగ్జైటీ, టెన్షన్ నుంచి నేను బయటికి వస్తున్నాను. కాలర్ బోన్ దగ్గర ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తూ మిమ్మల్ని మీరు చిన్నప్పటి నుంచి ఏదైనా పెయిన్లో ఉంటే, ఫియర్లా భయపడ్డట్టు ఉంటే, మిమ్మల్ని మీరు చాలా తక్కువగా చూసుకుంటే ఆ మూమెంట్లోకి వెళ్ళండి. ఆ రోజు ఏం జరిగిందో చూడండి. మిమ్మల్ని మీ టీచర్ ఏదో అన్నాడు, మీ పేరెంట్స్ ఏదో అన్నారు, మీ అన్నయ్య, మీ అక్కయ్య, మీ అమ్మ, నాన్న మిమ్మల్ని ఏదో అని ఉంటారు. అది మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేసింది. అది మిమ్మల్ని చాలా బాధ పెట్టింది, భయపెట్టింది. దాన్ని చూస్తూ ట్యాప్ చేయండి. ఒకసారి ఈ స్టేట్మెంట్ అనండి, ఐ రిలీజ్ దిస్ ఫియర్. నేను ఆ భయాన్ని అక్కడ విడిచిపెడుతున్నాను. నేను ఆ బాధని విడిచిపెడుతున్నాను. ఆ భయాన్ని, బాధని విడిచిపెడుతున్నాను. నెక్స్ట్ అండి, అండర్ ఆర్మ్ కింద ట్యాప్ చేస్తూ సే దిస్. నన్ను నేను కాన్ఫిడెంట్గా క్రియేట్ చేసుకుంటున్నాను. ఐఎమ్ లవెబుల్. ఐఎమ్ వర్ది. నేను చాలా వర్దిగా ఉన్నాను. నేను ఎక్కడ ఉంటే అక్కడ
ఎనర్జీ ఉంటుంది. నేను ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం ఉంటుంది. నేను ఎక్కడ ఉంటే అక్కడ పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. నన్ను ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. నన్ను ప్రతి ఒక్కరు ప్రేమిస్తారు. నేను చాలా కాన్ఫిడెంట్‌గా లైఫ్‌లో ముందుకెళ్తున్నాను. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ అండి. హెడ్ దగ్గర ట్యాప్ చేస్తూ నాలో ఉన్న ఫియర్‌ని, నాలో ఉన్న యాంగర్‌ని, నాలో ఉన్న భయాన్ని, బాధని కంప్లీట్‌గా రిలీజ్ చేస్తున్నాను. నన్ను నేను కొత్తగా క్రియేట్ చేసుకుంటున్నాను. నన్ను నేను కొత్తగా చూస్తున్నాను. నేను నేను కలిసే ప్రతి కస్టమర్ నాకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. నేను మంచి సర్వీస్ ఇస్తున్నాను. నాకు ప్రతి రిజల్ట్ నాకు చాలా పాజిటివ్‌గా వస్తుంది. ఇంకొక రౌండ్ చేయబోతున్నామండి. ఇంకొక రౌండ్ చేయబోతున్నాం. మళ్ళీ అగైన్ కమ్ బ్యాక్ టు కాలర్ బోన్. సారీ, అగైన్ కమ్ బ్యాక్ టు ఐబ్రో. ఐబ్రో దగ్గర ట్యాప్ చేస్తూ చిన్నప్పటి నుంచి నాతో జరిగిన నెగెటివ్ ఎక్స్‌పీరియన్స్ నేను విడిచిపెడుతున్నాను. చిన్నప్పటి నుంచి నాలో ఉన్న నెగటివిటీ నేను బయటికి పెడుతున్నాను. సత్య గారు, డోంట్ షేర్ ద స్క్రీన్ అండి. డోంట్ షేర్ ద స్క్రీన్. సో నన్ను నేను పూర్తిగా కొత్తగా క్రియేట్ చేసుకుంటున్నాను. ప్రతిరోజు నాలో ఉన్న సబ్‌కాన్షియస్ బ్లాకేజెస్ నుంచి బయటకొస్తున్నాను. ఐయామ్ కంప్లీట్‌లీ పర్ఫెక్ట్. ఐయామ్ కంప్లీట్‌లీ పర్ఫెక్ట్ నౌ. ఐయామ్ కంప్లీట్‌లీ పర్ఫెక్ట్. ఐయామ్ ఎనర్జిటిక్. నాలో ఉన్న ఫియర్‌ని నేను విడిచిపెడుతున్నాను. నెక్స్ట్ అండి, నెక్స్ట్ పాయింట్ ఐబ్రో కింద, కళ్ళ కింద ట్యాప్ చేస్తూ ఫీల్ దట్. ట్యాప్ చేస్తూ ఆ ఫీలింగ్ అవ్వండి. నేను సక్సెస్‌ఫుల్‌గా సేల్స్‌ని కంప్లీట్ చేస్తున్నాను. నా డ్రీమ్ లైఫ్‌ని నేను అచీవ్ చేస్తున్నాను. ప్రతిరోజు నన్ను నేను కొత్తగా మార్చుకుంటున్నాను. ప్రతిరోజు కొత్తవి నేర్చుకుంటున్నాను. నెక్స్ట్ పాయింట్ అండి, నోస్ కింద నేనెప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉంటాను. నేనెప్పుడూ పాజిటివ్‌గా ఆలోచిస్తుంటాను. నా ప్రతి ఆలోచన నా ఫ్యూచర్‌ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. నేను నా లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూ ప్రతిరోజు నా బ్యాంక్ అకౌంట్‌లోకి మనీ వస్తూ ఉంది. ప్రతిరోజు నేను ఒక చెక్ తీసుకుంటున్నాను. నేను నా డ్రీమ్ కార్‌ని డ్రైవ్ చేస్తున్నాను. దీనికి చాలా హ్యాపీగా ఉన్నాను. ఒకప్పుడు నా పాస్ట్‌ని ఇప్పుడు చూస్తే నాలో చాలా చేంజెస్ వచ్చాయి. నాలో 360 డిగ్రీ ట్రాన్స్‌ఫర్మేషన్‌ని నేను చూస్తున్నాను. నన్ను నేను కొత్తగా చూస్తున్నాను. ఇదంతా పాసిబుల్ అయింది. థాంక్ యూ. థాంక్ యూ. నెక్స్ట్ పాయింట్ అండి, కాలర్ బోన్. నన్ను నేను ప్రతిరోజు కొత్తగా మార్చుకుంటున్నాను. నెక్స్ట్ పాయింట్ అండి. నేనెప్పుడూ నన్ను నేను కొత్తగా చూసుకుంటాను. ప్రతిరోజు నన్ను నేను మార్చుకుంటున్నాను. నాకు కావాల్సిన పాజిటివ్ రిజల్ట్స్ రోజు వస్తున్నాయి. లాస్ట్ పాయింట్, నన్ను నేను కొత్తగా మార్చుకుంటున్నాను. నన్ను నేను కొత్తగా చూసుకుంటున్నాను. గ్రేట్. అమేజింగ్. అమేజింగ్. సూపర్. ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ తర్వాత మనం 2 రౌండ్స్ మాత్రమే చేసామండి. యాక్చువల్‌గా ఇది 8 రౌండ్స్ చేయాలి. సో మీరు తర్వాత కూర్చొని చేయండి. ఓకేనా ఎవ్రీబడీ? మీకేమైనా పెయిన్‌ఫుల్ మెమరీస్ ఉంటే, పాస్ట్ బ్లాకేజెస్ ఉంటే చేయండి. చాలా బ్యూటిఫుల్ ఎక్సర్‌సైజ్. ఎంతమంది చాలా రిలాక్స్‌గా అనిపిస్తుంది చూడండి. రిలాక్స్‌గా అనిపిస్తుంది కదా! ఎంతమంది రిలాక్స్‌గా అనిపిస్తుంది? సూపర్. దీన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ చేస్తే అండి చాలా చాలా బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. మన కమ్యూనికేషన్ చేంజ్ అవుతుంది. మన కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది. మన రిజల్ట్స్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్‌గా వస్తాయి. ఓకే. దిస్ ఈస్ ఐయామ్ కమింగ్ విత్ ఎక్స్‌పీరియన్స్. రైట్? సో ఫ్రెండ్స్, ఈరోజు నుంచి మనం చేయాల్సిన టాస్క్ ఏంటంటే ప్రతి యాక్షన్‌కి ముందు బిలీఫ్ ఏంటి? నేను ఇది ఎందుకు చేస్తున్నాను? దాని వెనకాల ఉన్న నమ్మకం ఏంటి? నేను ఎందుకు చేయట్లేదు? దాని వెనకాల ఉన్న బిలీఫ్ సిస్టమ్ ఏంటి? సో టైమ్, ఎఫర్ట్స్ కాదండి ఇక్కడ రిజల్ట్స్ ఇంపార్టెంట్. మరి రిజల్ట్స్ రావాలంటే నేను ఎలా ఆలోచించాలి?
నేను ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి, నేను ఎలా క్లయింట్తో ఉండాలి, నాలో ఎలాంటి చేంజెస్ కావాలి. ఇట్స్ నాట్ అబౌట్ ద ప్రొడక్ట్, ఇట్స్ నాట్ అబౌట్ ద కంపెనీ, ఇట్స్ అబౌట్ మీ. ఇట్స్ అబౌట్ మీ, ఇట్స్ అబౌట్ మై బిలీఫ్ సిస్టమ్, ఇట్స్ అబౌట్ మై యాక్షన్స్, ఇట్ ఈస్ అబౌట్ మై కమ్యూనికేషన్. నేను ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాను, నేను ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నాను, నేను ఎలాంటి రిజల్ట్స్ నాకు కావాలి, రైట్? ఎందుకంటే మనని మోటివేట్ చేసే వాళ్ళు ఉంటూ ఉంటారు, బట్ మనని మనం ఎంత ఇన్స్పైర్ చేసుకుంటాం, మనని మనం ఎంత మోటివేట్ చేసుకుంటాం. ఎస్, సో ఆల్ ఆఫ్ యు సే దిస్, ఐఎమ్ అ మిలియనేర్, ఐ హ్యావ్ అ మిలియనేర్ మైండ్. నేను కోటీశ్వర్ లాగా ఆలోచిస్తాను, నేను కోటీశ్వర్ లాగా ఫీల్ అవుతాను, నేను కోటీశ్వర్ లాగా యాక్షన్ తీసుకుంటాను. గ్రేట్, గుడ్ గుడ్ గుడ్. సో గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు యువర్సెల్ఫ్. వండర్ఫుల్, శబాష్ శబాష్. సే ఐ యామ్ ద బెస్ట్, I am the best. I can do it. I am lovable. I am lovable. I am lovable. Super. So friends, next session lo nenu inka chala deep ga veltanu, so that blockages anni clear ga avvadaniki. Thank you so much Pandanath garu for giving this opportunity. Thank you Jyoti garu. Thank you andi. So ఏమైనా questions ఉంటే అడగొచ్చండి. Thank you. సో ఈ రోజు నుంచి మీరు ఫీల్డ్ లోకి వెళ్ళేటప్పుడు ఈ ఎక్సర్సైజ్ చేయండి. ఎక్సర్సైజ్ చేసి వెళ్ళండి, చూడండి. ఈ పాయింట్ని ట్యాప్ చేయండి, ట్యాప్ చేసి తర్వాత వెళ్ళండి. ఆల్రెడీ చూడండి మీకు ఎలాంటి రిజల్ట్స్ వస్తున్నాయి, చూసి వెళ్ళండి అండ్ సీ ద రిజల్ట్స్. థ్యాంక్ యూ. మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చండి, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి లక్ష్మణ్ రెడ్డి గారు. ఏదైతే మీరు చెప్పారో అందులో 10% మేము నేర్చుకున్నా మేము ధన్యులం సార్. ఎందుకంటే సేల్స్ మార్కెట్ కు చాలా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. యాక్చువల్ గా చాలా మందికి చాలా పొటెన్షియాలిటీ ఉంది, కానీ వాట్ తెలుసుకోలేకపోతున్నారు. ఎప్పుడైతే మైండ్ సెట్ చేంజ్ చేసుకోగలుగుతారో దే ఆర్ ఆల్ హీరోస్. ఎగ్జాక్ట్లీ, వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. యు అండర్స్టూడ్ ద పవర్. ఎందుకంటే మీరు ఆ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీలో ఆల్రెడీ మీరు చూసారు ఆ చేంజ్, ఎంత మైండ్ సెట్ ని చేంజ్ చేసిన తర్వాత రిజల్ట్ ఎలా వస్తున్నాయి. ఐ లవ్ మై సెల్ఫ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఐ లవ్ మై సెల్ఫ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూ యాజ్ వెల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మిమ్మల్ని మీరు ఫస్ట్ లవ్ చేయాలండి, మిమ్మల్ని మీరు ప్రేమించాలి. ఎన్ని ప్లాస్టిక్ సర్జరీ చేసినా వాళ్ళలో చేంజ్ రాలేదు, ఎందుకంటే లోపల ఇమేజ్ చేంజ్ అవ్వలేదు. సెల్ఫ్ ఇమేజ్ చేంజ్ అయితేనే లైఫ్ చేంజ్ అవుతుంది. థ్యాంక్ యూ లక్ష్మీకాంత్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫ్రెండ్స్, ఇంకా Yes, ఎనీ sir. క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? ఎస్ పండునాథ్ గారు ప్లీజ్. సార్ అసలు 1 hour అయినట్టు లేదు సార్, 10 minutes లాగానే అనిపిస్తుంది నాకు. వెరీ గుడ్ సెషన్ సార్. Thank you. కస్టమర్ ఫస్ట్ ఏం చూస్తారు అది మీరు చాలా బాగా చెప్పారు సార్. ఫస్ట్ సేల్స్ పర్సన్ చూస్తారు, దాని తర్వాత కంపెనీ చూస్తారు, దాని తర్వాత ప్రోడక్ట్ చూస్తారు సార్. వెరీ గుడ్ పాయింట్ సార్. అది చాలా మందికి యూజ్ అవుతుంది, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ పర్సన్ కి అది చాలా బాగా యూజ్ అవుతుంది సార్. ఇంకొకటి వచ్చేసి సెల్ఫ్ ఇమేజ్ సార్. సెల్ఫ్ ఇమేజ్ అన్నది చాలా మంది ఫెయిల్యూర్ అయ్యి తర్వాత కూడా రియల్ ఎస్టేట్ కి వస్తున్నారు. ఇక్కడ అదే క్యారీ చేస్తున్నారు సార్. ఒక్కసారి వాళ్ళు అది క్యారీ చేస్తున్నారు. ఒక్కసారి వాళ్ళు సెల్ఫ్ ఇమేజ్ తీసుకొని చేంజ్ అవుతే మాత్రం 100% రిజల్ట్ ఉంటుంది సార్. వెరీ వాల్యుబుల్ పాయింట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మీటింగ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, పండనాథ్ గారు చెప్పిన పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఆల్రెడీ ఫెయిల్ అయిన అదే క్యారీ చేసుకొని వస్తున్నారు, అదే బాక్స్ ని క్యారీ చేస్తున్నారు. అదే బాక్స్ క్యారీ చేయడం వల్ల కొత్త కనబడట్లేదు, ఎందుకంటే ఆ పాత మైండ్ సెట్ తోటే. చూడండి, క్యాలెండర్ ఎలాగైతే చేంజ్ చేస్తామో అలానే మన బిలీఫ్ ని కూడా మనం అక్కడ నుంచి కొత్త బిలీఫ్ లోకి రావాలి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మారుతి 800 కార్ యొక్క టైరు మర్సిడీస్ కి నడవదండి. సో మర్సిడీస్ కి కావాల్సిన టైర్ వేరు, సో మారుతి 800 కు ఉన్న బిలీఫ్ సిస్టమ్ వేరు. ఇక్కడ టైర్ ని చేంజ్ అవ్వాలి, ఇక్కడ బిలీఫ్ సిస్టమ్ చేంజ్ అవ్వాలి. ఎస్, ఇప్పుడు ఈ బిజినెస్, ఇప్పుడు ఈ ప్రొఫెషన్ లో మీ సెల్ఫ్ ఇమేజ్ చేంజ్ అయితేనే యూ విల్ గెట్ ద రిజల్ట్స్. థ్యాంక్ యూ. గ్రేట్. ఎస్ అండి, ఇంకా ఎవరైనా ఎనీ క్వశ్చన్స్, ఎనీ షేరింగ్స్ యూ వాంట్ టు టేక్? సార్, వన్ మోర్ డౌట్. ఎస్, అంజయ్ గారు కొద్దిగా షేర్ చేస్తారు. యా ప్లీజ్ అడగండి. సత్య గారు క్వశ్చన్ అడగండి. సార్, యాక్చువల్లీ సారీ అండి, నేను లేట్ గా వచ్చాను బికాస్ ఆఫ్ Okay. క్లయింట్ మీట్ అయ్యాను. ఓకే అండి, నో లాస్ట్ ప్రాబ్లం. సెక్షన్ నేను సో ఏదైతే ఉందో ఐఎమ్ ద లెవెల్ బెస్ట్ అది ఎప్పుడు పాటిస్తూ ఉంటాను. సో దీంట్లో నాకు కొంచెం ఒకటి టెన్షన్ ఫ్రీ అయినప్పుడు మనం ఎలా రియలైజ్ కావాలి. సో నేను ఐఎమ్ ద బెస్ట్ ఫాస్ట్ అంతా రివైజ్ చేసుకుంటూ మళ్ళీ రీక్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తున్నాను. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం ఎమోషనల్ అయినప్పుడు కంట్రోల్ కావడము, తర్వాత మనం వే ఆఫ్ ప్రొనౌన్సియేషన్ కూడా కొంచెం స్లిప్ అవుతూ ఉంటుంది. సో అదేంటంటే
మాక్సిమం 90% వరకు ఓకే, కానీ కొంచెం అవుట్ ఆఫ్ వెళ్ళినప్పుడు ఏంటంటే కొంచెం అది కూడా కొంచెం ఓవర్కమ్ చేస్తే కనుక బెస్ట్ రిజల్ట్ ఇవ్వగలుగుతాము. దేన్ని ఓవర్కమ్ చేయాలనుకుంటున్నారండి? యాంగ్జైటీ, ఎస్ యాంగర్ రైట్, ఓకే. అది ఏంటంటే మాక్సిమం ఇక్కడికి వచ్చి బిఫోర్ దీనికి పాస్ట్ ఎక్స్పీరియన్స్ కార్పొరేట్ సెక్టర్ లో వర్క్ చేసినప్పుడు 90కి 100% ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత 10% మాత్రమే ఉంది. ఆ 10% కూడా ఎలిమినేట్ చేసుకోవాలి నేను. ఓకే, గుడ్. అది దానికి ఒక్కసారి కొంచెం చూస్తే కనుక ఇప్పుడు ఏదైతే లాస్ట్ సెక్షన్ మాత్రమే ఉన్నా నేను. బిఫోర్ అంతా మిస్ అయ్యాను, సారీ. నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకుంటాను. సో Right. దాంట్లో ఏంటంటే ఇప్పుడు మీరు చేసిందంతా ఎక్సలెంట్ అనిపించింది. ఆ ఒక్క సెక్షన్ కూడా ఏదైనా ఇన్పుట్ ఉందంటే నాకు కొంచెం యూస్ఫుల్ అవుతుంది. రైట్, లెట్ మీ టెల్ యూ అండి. ఇట్స్ ఇప్పుడైతే మీకు ఫస్ట్ ఏదైతే నేను టెక్నిక్ చెప్పాను, EFT టెక్నిక్ అని. సో ఆ EFT టెక్నిక్ ని మీరు ప్రాక్టీస్ చేయండి. EFT టెక్నిక్ అనేది యాంగర్, యాంగ్జైటీ, టెన్షన్, స్ట్రెస్, ఫియర్, బాధ, భయం ఇవన్నీ కూడా పోయేటట్టు చేస్తుంది. సో మీకు ఏదైతే టెన్షన్ తీసుకొస్తుంది, ఏదైతే మిమ్మల్ని యాంగ్రీగా చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ అవ్వచ్చు, లేదా ఒక ఈవెంట్ అవ్వచ్చు, లేదా ఒక పర్టికులర్ టోన్ లో మాట్లాడితే మీకు కోపం వస్తుంటే బేసికల్ ఏంటంటే ఆ ఒక్క ఇన్సిడెంట్ వల్ల ఏమవుతుందంటే ఓవరాల్ గా వర్క్ మీద ఇంపాక్ట్ అవుతుంది. Got it. సో Okay. మనం దాన్ని డైవర్ట్ చేద్దామన్నా కానీ ఆ పర్సన్ అలా అన్నాడు, ఆ పర్సన్ అలా అన్నాడు, పర్సన్ అలా అన్నాడు. Right. సో అలా దాన్ని ఓవర్కమ్ చేయలేకపోతున్నాను. రైట్, దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్ యూ. సో ఇప్పుడు మీకు ఏదైతే ఇష్యూ ఉందో ఆ ఇష్యూ అనేది ఇట్ ఈస్ యాక్చువల్లీ గివింగ్ యూ, మీకు ఒక సిగ్నల్ ఇస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, మనకు జ్వరం వచ్చినప్పుడు మన బాడీ టెంపరేచర్ రైజ్ అవుతుంది, చాలా అనీజీగా ఫీల్ అవుతుంటాము. Yes, sir. సో యాక్చువల్లీ ఇట్స్ అ సిగ్నల్. ఆ సిగ్నల్ మనకి ఏం చెప్తుందంటే టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఓకే, హెల్త్ గురించి కేర్ తీసుకో బాబు అని చెప్తుంది. ఆ సిగ్నల్ ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో అప్పుడు మాత్రమే మనం ఆ సిగ్నల్ అర్థం చేసుకుంటే మనం మెడిసిన్ తీసుకుంటాము, క్యూర్ అవుతాము. అదే విధంగా సేమ్ ఎమోషన్స్ కూడా మనకు ఇచ్చే సిగ్నల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు రేపు ఒక ప్రెజెంటేషన్ ఉంది, మీరు ప్రెజెంటేషన్ లో మాట్లాడాలి. ఓకే, స్టేజ్ పైన మాట్లాడాలి. సో మీకు భయం వేస్తూ ఉంటుంది. రేపు ఏదో సెషన్ ఉంది, బట్ ఈ రోజు నుంచి భయం ఎందుకు వేస్తుందంటే మీ ఓన్ సబ్ కాన్షియస్ మైండ్ మీకు చెప్తుంది ప్రిపేర్ అవ్వలేదు, ప్రిపేర్ అవ్వాలి అని. సో ఆ భయం అనే ఎమోషన్ నెగిటివ్ కాదండి. ఆ ఫియర్ అనే ఎమోషన్ ఇట్స్ అ పాజిటివ్ ఎమోషన్. బట్ యాక్చువల్లీ అది మనని ఫస్టే ప్రిపేర్ చేస్తుంది, ప్రిపేర్ అవ్వు అని. సో ప్రిపేర్ అవ్వనంత వరకు ఆ ఫియర్ అలానే ఉంటుంది. సో యాంగర్ అనేది కూడా అదే అండి. నేను ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను, నా ఎక్స్పెక్టేషన్ లో ఇలా ఉండాలి, నా వైఫ్ ఇలా ఉండాలి, నా పిల్లలు ఇలా ఉండాలి. ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వట్లేదు అంటే ఐఎమ్ ఫీలింగ్ యాంగ్రీ, రైట్? సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే అర్థం చేసుకోవాల్సింది, ఆ ఎక్స్పెక్టేషన్ నేను పెట్టుకున్నాను, బట్ నేను అది కమ్యూనికేట్ చేస్తున్నానా ఆ పర్సన్తో? ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను, బట్ యాక్షన్ తీసుకుంటున్నానా? అంటే యాక్షన్ తీసుకోవట్లేదు కాబట్టి కోపం వస్తుంది, ఆ యాంగర్ వస్తుంది. సో ప్రతి నెగటివ్ ఎమోషన్ వెనకాల కూడా ఒక పాజిటివ్ ఇంటెన్షన్ ఉంటుంది. అది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. అది ఫస్ట్. సెకండ్ ఏంటంటే ఆ ఎమోషన్ వచ్చినప్పుడు మనం ఎంత కాన్షియస్గా ఉన్నాము, మనం కాన్షియస్గా ఉంటేనే మనకు అర్థమవుతుందండి, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు మనం చాలా కాన్షియస్గా ఉంటాం, రైట్? అటు వెహికల్ వస్తున్నా, ఇటు వెహికల్ వస్తున్నా చూస్తుంటూ మనం కాన్షియస్గా నడుస్తాం కాబట్టి అక్కడ మనకు యాక్సిడెంట్ అవ్వట్లేదు. సో మన లైఫ్లో మనం ఎంత కాన్షియస్గా ఉన్నాం, మరి ఏది మనం డిస్టర్బ్ చేస్తుంది? మన హ్యాబిట్ అవ్వచ్చు, మన థింకింగ్ అవ్వచ్చు, మన ఫీలింగ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనం డిస్టర్బ్ చేస్తున్నాయి అంటే వాటిని ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. మన ఫోకస్ ఎక్కడ ఉంది, మనం దానికి ఎలాంటి మీనింగ్స్ ఇస్తున్నాము, రైట్? మన లోపల ఏం క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఒక సేల్ అవ్వలేదు, ఒక పర్టికులర్ డే చాలా లోగా అయింది. ఇట్స్ ఓకే, ఒకే రోజు కదా. లైఫ్ ఈజ్ అ ప్రాసెస్, అప్స్ అండ్ డౌన్స్ వస్తుంటాయి. అప్పుడు మీతో మీరు ఎలా మాట్లాడుకుంటున్నారు? అప్స్ అండ్ డౌన్స్ వస్తుంటాయి. ఈ రోజు బాగాలేదు, రేపు నేను చేస్తాను, టుమారో ఐల్ గివ్ మై బెస్ట్. సో ఇక్కడ మీనింగ్ ఏం క్రియేట్ చేస్తున్నానో అనేది రిజల్ట్ తీసుకొస్తుంది. లేదు నాకు సేల్స్ అవ్వట్లేదు, యూనో ఈ కాంపిటీషన్ వరల్డ్, ఈ ఫీల్డే సరిగ్గా లేదు, ఇదే సరిగ్గా లేదు, అదే సరిగ్గా లేదు అంటూ మనం ఎప్పుడైతే మీనింగ్స్ ఇస్తున్నామో అది ఇంకా మనం ఇంకా ఫీలింగ్ ఇంకా ఎక్కువగా అవుతుంది, ఎక్కువ చేస్తూ ఉంటుంది, అది ఇంకా నెగిటివ్ లోకి వెళ్తూ ఉంటుంది. ఎస్. సో అది రాగానే ఫస్ట్ దాని క్వశ్చన్ అడగాలి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ యాంగర్ని, నేను మీ ముందు ఉన్నాను. ఓకే సత్య గారు, నేను మీ ముందుకు వచ్చున్నాను, నన్ను చూస్తున్నారా? చూస్తున్నాను సార్. ఓకే, నేను యాంగర్ నండి, నేను మీ ముందే ఉన్నాను, చెప్పండి. ఏం చెప్పడమే ముందది కోపం వస్తూ ఉంటుంది సార్. కోపం వస్తే నేను ఇంకా ఎక్కువ వస్తాను. మాట్లాడబుద్ది కదా, ఇలా చూడాలనిపిస్తుంది. అలా చూస్తే నేను మళ్ళీ మీకు అక్కడికి వస్తాను. మీరు ఎక్కడుంటే మీరు అక్కడ మీతోనే ఉంటాను. ఇప్పుడు మీరు అడగాల్సింది ఏంటంటే నీకేం కావాలి అడగండి. మీకేం కావాలి? నేను నిన్ను ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, మీ ఈగోని ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నాను.
నేను మీ బిలీఫ్ సిస్టమ్ ని ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నాను. మీ నమ్మకాలని, మీ బిలీఫ్ సిస్టమ్ ని, మీ ఈగోని ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను మీ దగ్గరికి వస్తున్నాను. ఇప్పుడు మీరు అడగాల్సింది ఏంటంటే నేను ఆల్రెడీ సేఫ్ గా ఉన్నాను. నేను ఆల్రెడీ సేఫ్ గా ఉన్నాను అనండి. నేను ఆల్రెడీ సేఫ్ గా ఉన్నాను. ఐఎమ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ఐఎమ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ఐఎమ్ సేఫ్. ఐఎమ్ సేఫ్. అప్పుడు నేను వెళ్ళిపోతాను. ఓకే. అప్పుడు నేను ఉండను. ఓకే. ఆ ఎమోషన్ ఉండదు. ఆ ఎమోషన్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి వస్తుంది. ఆ నెగటివ్ ఎమోషన్. ఆ నెగటివ్ ఎమోషన్ వెనకాల చాలా స్టోరీ ఉంది. ఒక మీనింగ్ ఉంది. ఇది సరిగ్గా అవ్వట్లేదు, ఇది సరిగ్గా అవ్వట్లేదు, ఇది సరిగ్గా లేదు, అది సరిగ్గా లేదు, ఇది రావట్లేదు, అది రావట్లేదు. అందుకని ఈ యాంగర్ వచ్చేస్తుంది. అందుకని ఎమోషన్ వచ్చేస్తుంది. ఎమోషన్ ఎంతవరకు ఉంటుందంటే మీరు నన్ను సరిగ్గా అడ్రస్ చేయనంత వరకు ఆ ఎమోషన్ మీతోటే ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్, గ్రేట్, అమేజింగ్. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ 2024లో. మన అదరి you గ్రూప్ so లో much, ఉన్న sir. వాళ్ళందరూ కూడా యూ మస్ట్ గెట్ గ్రేట్ రిజల్ట్స్. అంజయ్ గారు ఒక 2 minutes లో క్లోజ్ చేస్తారండి. ఎస్ అంజయ్ సార్, ప్లీజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హ్యాపీ సో మచ్ ఈవినింగ్ సార్. అందరికి. జై శ్రీరామ్ అండి అందరికి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై Friends. శ్రీరామ్. జై ఫ్రెండ్స్, శ్రీరామ్. జై శ్రీరామ్. రియల్లీ అమేజింగ్ సెషన్. జై శ్రీరామ్. మనం మన లైఫ్ లో ఏ ఏరియానైనా కానివ్వండి, అదర్ ఏదైనా సేల్స్ లో కానివ్వండి, మన పర్సనల్ లైఫ్ లో కానివ్వండి, లేదంటే మన బిజినెస్ లో కానివ్వండి, మన ఫ్యామిలీలో కానివ్వండి, సక్సెస్ కావాలంటే మనకి ఏం కావాలండి? బేసిక్గా మనం సక్సెస్ కావాలంటే మనమైతే సేల్స్ లో అనుకుంటున్నాం. సేల్స్ లో సక్సెస్ కావాలనుకుంటే సేల్స్ కు సంబంధించిన నాలెడ్జ్ కావాలి మనకి, రైట్? నాలెడ్జ్ కావాలి. నాలెడ్జ్కి సంబంధించిన ఆ స్కిల్స్ కూడా కావాలి. ఒక వ్యక్తికి నాలెడ్జ్, స్కిల్స్ ఉంటే సరిపోతాయా? మనం అధూరిలో నంబర్ ఆఫ్ సెషన్స్ ఇస్తా ఉన్నాం, మోటివేషన్ క్లాసెస్ చెప్తా ఉన్నాం, సేల్స్కి సంబంధించిన నాలెడ్జ్ ఇస్తూ ఉన్నాం, స్కిల్స్ నేర్పిస్తా ఉన్నాం. బట్ అందరిలో ఒకేలాంటి రిజల్ట్స్ ఎందుకు రావట్లేదు అంటే ఇంకేదో మిస్ అవుతున్నాం. అంటే నాలెడ్జ్, స్కిల్స్తో పాటు ఇంకేదో కావాలి మనకు, మనం సక్సెస్ కావాలంటే. ఆ ఇంకేదో ఏంటి? ఆ ఇంకో ఏదో అనేదే మన మైండ్ సెట్ అండి. Yes, sir. మనం నాలెడ్జ్, స్కిల్స్ ఈ రెండిటితో పాటు మన మైండ్ సెట్ మార్చుకోగలిగితే సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుందండి. మరి ఎలా మార్చాలి సార్? మన మైండ్ సెట్ ఎలా మార్చుకోవాలి? బేసిక్గా ఒక 2 విషయాలు చెప్తానండి. బేసిక్గా మన మైండ్ ఎలా ఉండాలంటే బీ పాజిటివ్గా ఉండాలి. బీ పాజిటివ్గా ఉండాలనుకుంటాం సార్. ఎలా ఉంటుంది? బీ పాజిటివ్గా ఎలా ఉండగలుగుతాం అంటే దానికి మనం ఒక్క విషయాన్ని కాన్షియస్గా ఉంచాలండి. మన బిలీవ్ సిస్టాన్ని కొద్దిగా చేంజ్ చేయాలి. ఏ బిలీవ్ సిస్టమ్ మనల్ని అక్కడే ఉండేలా చేస్తుంది, ఏ బిలీవ్ సిస్టమ్ మనల్ని ముందుకు పోయేటట్టు చేస్తుంది అనేది అవేర్నెస్లోకి రావాలి. అది రావాలంటే మనం ముందుగా ఒక 3 విషయాలు మనం మర్చిపోవాలండి. మన లైఫ్లో డిలీట్ చేసేసేయాలి వాటిని. 3 విషయాలు ఏంటండి? మనం ఎప్పుడు కూడా బీ పాజిటివ్గా ఉండాలి, మన మైండ్ సెట్ మార్చుకోవాలి అని అంటే 3 విషయాలు మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మన లైఫ్లో వాటిని డిలీట్ చేయాలండి. ఏంటండి? నేను చెప్తాను, మీరు అనాలి. నో బ్లేమింగ్. No blaming. నో బ్లేమింగ్. నో No బ్లేమింగ్. blaming. మనం ఎవరిని కూడా బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదండి. నో బ్లేమింగ్. No నో blaming. క్రిటిసైజ్. No నో criticize. క్రిటిసైజ్. మనం ఎవరిని No క్రిటిసైజ్ criticize. చేయకూడదు. మనం Okay. ఎవరిని క్రిటిసైజ్ చేయకూడదు, దేన్ని క్రిటిసైజ్ చేయకూడదు, దేన్ని బ్లేమ్ చేయకూడదు, దేన్ని క్రిటిసైజ్ చేయకూడదు. Okay. అలాగే నో జడ్జిమెంట్ అండి. No నో judgment. జడ్జిమెంట్. వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా, ఆ కంపెనీ అట్లా, ఆయన ఎట్లా, ఈ మేనేజర్ అట్లా, ఆ సేల్స్ మెన్ ఇట్లా. నో జడ్జిమెంట్ అండి. No నో judgment. బ్లేమింగ్. No blaming. నో No బ్లేమింగ్. criticize. నో జడ్జిమెంట్. నో No జడ్జిమెంట్. judgment. ఈ 3 గనక సత్య గారు, ఈ 3 గనక మన లైఫ్ నుండి డిలీట్ చేయగలిగితే మనం బీ పాజిటివ్గా ఉండగలుగుతామండి. షూర్ సార్, మెయింటైన్ చేస్తాం. అప్పుడు ఈ 3 అయితే మన లైఫ్ లో నుంచి ఎప్పుడైతే మనం డిలీట్ చేస్తామో అప్పుడు వి విల్ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. మన లైఫ్ లో ఏదైనా జరిగిందంటే దానికి 100% రెస్పాన్సిబిలిటీ నాదే ఓకే సార్. అనే ఫీలింగ్ లో ఉంటాం. మనం ఎప్పుడైతే 100% నాదే రెస్పాన్సిబిలిటీ అన్నప్పుడు మనకి యాంగర్ రాదు, ఎమోషనల్ గా మనం ఇంబ్యాలెన్స్ కాం.
ఈ రోజు 3 ఇలా వదిలేస్తే 100 ఉన్నామంటే మన సొంతం. నిన్న మనం ఈ రోజు ఇలా ఉన్నాం, ఈ రోజు మనకు మన లైఫ్ లో ఇటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి అంటే అవి ఎక్కడి నుండి వస్తున్నాయి? నిన్న మనం చేసిన యాక్షన్ వల్ల ఈ రోజు రిజల్ట్స్ వస్తున్నాయి. ఈ రోజు మనకు కొన్ని ఫ్రూట్స్ వస్తున్నాయి. మనం గతంలో నాటిన సీడ్స్ వల్ల ఇటువంటి ఫ్రూట్స్ వస్తున్నాయి. రైట్? సో మనకు నాలెడ్జ్, స్కిల్స్ తో పాటు మన మైండ్ సెట్ మార్చుకోవాలి. ఆ మైండ్ సెట్ మార్చుకోవడానికి మన గురువు గారి దగ్గర ఎన్ఎల్పి అని, లా ఆఫ్ అట్రాక్షన్ అని, మైండ్ పవర్ అని చాలా 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 టెక్నిక్స్ ఉన్నాయండి. చాలా డీప్ గా మనం వెళ్తే ఒక మనిషిని ఎలా రీడ్ చేయొచ్చు, ఒక కస్టమర్ని ఎలా ఒప్పించవచ్చు, ఎలా మెప్పించవచ్చు. మనం ఇప్పటిదాకా అనుకున్నాం చిన్న చిన్న మార్పులే మన లైఫ్ లో పెద్ద పెద్ద రిజల్ట్స్ తీసుకొస్తాయండి. చిన్న చిన్న కరెక్షన్స్ మన లైఫ్ లో చిన్న చిన్న హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడం వల్ల మన లైఫ్ లో పెద్ద పెద్ద రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. మీరందరూ గమనించే ఉంటారు. మనం ఒక కస్టమర్ను మన ఒక డీల్ సక్సెస్ కావాలంటే, ఒక సేల్ సక్సెస్ కావాలంటే కస్టమర్ని ఏం చేయాలండి? మనం ముందుగా కస్టమర్ని నమ్మించాలి. ఫస్ట్ బిలీవ్ చేయాలి. మనల్ని బిలీవ్ చేయాలి, తర్వాత మన కంపెనీని బిలీవ్ చేయాలి, ఆ తర్వాత మన ప్రోడక్ట్ను బిలీవ్ చేయాలి. బిలీవ్ చేస్తే సరిపోతుందా అంటే సక్సెస్ వస్తుందా, సేల్ క్లోజ్ అవుతుందా? ఓన్లీ బిలీవ్ చేయడం వల్ల, నమ్మించడం వల్ల నెవర్ అండి. నమ్మకం ఒక్కటే కాదు, నమ్మించాలి, ఆ తర్వాత ఒప్పించగలగాలి. కస్టమర్ను మనం ఒప్పించగలగాలి. సక్సెస్ సీక్రెట్ ఇదే అండి. ఫస్ట్ ఫేజ్ లో మనం ఆయన్ను మన పైన, మన కంపెనీ పైన, మన ప్రోడక్ట్ పైన నమ్మకం కుదిరేలా చేయాలి. నమ్మకం కుదిరేలా చేయడం వల్ల 50% మాత్రమే మనం సక్సెస్ అయినట్టు. ఇంకో 50% ఎప్పుడంటే తనను ఒప్పించగలగాలి. నమ్మించడానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది, ఒప్పించడానికి ఇంకొక స్ట్రాటజీ ఉంటుందండి. నమ్మించాలి అంటే మనం చెప్పడం ద్వారా నమ్మించవచ్చు, కానీ ఒప్పించడం మాత్రం చెప్పడం ద్వారా కాదు, తనని అడగడం ద్వారా, తనల్ని క్వశ్చన్స్ ద్వారా మాత్రమే ఒప్పించగలుగుతాం. మనం చెప్పడం ద్వారా మన పర్సెప్షన్ మాత్రమే చెప్తాం, మన పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చెప్తాం, మన షూస్ మాత్రమే చూపిస్తాం, మన నీడ్ మాత్రమే చెప్తాం. కానీ ఆయన పర్సెప్షన్లోకి వెళ్ళాలి అంటే తనని మాట్లాడనివ్వాలి, తనని క్వశ్చన్ అడగమనాలి. అవి కూడా రైట్ క్వశ్చన్స్ ఉండాలండి. క్వశ్చన్స్ కూడా మన దగ్గర రైట్ క్వశ్చన్స్ ఉండాలి. ఆ రైట్ క్వశ్చన్స్ ఏంటి? మనం కొన్ని క్వశ్చన్లు చూడండి, మనల్ని గందరగోళం వైపు తీసుకెళ్తాయి. కొన్ని క్వశ్చన్లు ఉన్న స్థితి నుండి అధోపాతాళానికి పడిపోయేలా చేస్తాయి. కొన్ని క్వశ్చన్లు చూడండి, మంచి వాళ్ళకే ఎందుకు కష్టాలు వస్తాయి? ఆ క్వశ్చన్ చూడండి, ఫులిష్ క్వశ్చన్. మంచి వాళ్ళకే ఎందుకు కష్టాలు వస్తాయి? ఆ క్వశ్చన్ మనల్ని ఎటువైపు తీసుకెళ్తుంది చూడండి. అవును, మంచి వాళ్ళకే ఎందుకు వస్తాయి కష్టాలు? ఇది ఫులిష్ క్వశ్చన్. మరి రైట్ క్వశ్చన్ ఏంది? మంచి వాళ్ళ కష్టాలు రావడం వల్ల ఏం జరుగుతుంది? సేమ్ క్వశ్చన్ అండి. మంచి వాళ్ళ కష్టాలు జరగడం వల్ల ఏం జరుగుతుంది? మరింత స్ట్రాంగ్ గా తయారవుతారు వాళ్ళు. ఈ కస్టమరు నేనే ఈ సేల్స్ లో ఎందుకు ఫెయిల్ అవుతున్నాను, నాకే ఎందుకు సేల్స్ రావట్లేదు, నన్ను ఎవ్వరు యాక్సెప్ట్ చేయట్లేదు ఎందుకు, నేను ఎక్కడికి పోయినా నేను ఫెయిల్ అవుతున్నాను ఎందుకు? ఈ క్వశ్చన్ మనలో చాలా మందిలో చాలా సందర్భాల్లో మనం వేసుకుంటా ఉంటాం. ఇది ఫులిష్ క్వశ్చన్ అండి. నేను ఎక్కడ ఫెయిల్ అవుతున్నాను, నన్ను ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు, నాకు ఒక్క సేల్ కూడా రావట్లేదు, నేను ఎప్పుడు ఫెయిల్ అవుతున్నా, నేను ఎందుకు ఫెయిల్ అవుతున్నా అనేది ఫులిష్ క్వశ్చన్. దీన్ని మనం రైట్ క్వశ్చన్ లాగా ఎలా చేసుకోవచ్చు? నాకు సేల్స్ జరగాలంటే నేనేం చేయాలి? ఫస్ట్ క్వశ్చన్ మనల్ని గందరగోళం వైపు తీసుకెళ్తుంది. సెకండ్ క్వశ్చన్ చూడండి, ఒక కంక్లూజన్ వైపు తీసుకెళ్తుంది మనల్ని. తను ఒప్పించాలంటే నేనేం చేయాలి? తను ఎప్పుడు ఒప్పుకోడండి, నా మాట వింటేనే చిరాకు పడతాడు. మావిడ ఎప్పుడు ఒప్పుకోడు, నా మాట వింటేనే, మా బాస్ నా మాట వింటేనే చిరాకు పడతాడు, అస్సలు యాక్సెప్ట్ చేయడు. అది మనల్ని మరింత గందరగోళం వైపు తీసుకెళ్లే క్వశ్చన్ అది. మరి కంక్లూజన్ కోసం తీసుకొచ్చే క్వశ్చన్ ఏంటి? మా బాస్ నన్ను యాక్సెప్ట్ చేయాలంటే నేనేం చేయాలి, ఇంకేం చేయాలి,
నేనేం చేయాలి, ఇంకేం చేయాలి, మరేం చేయాలి? ఈ క్వశ్చన్ చూడండి మనల్ని రిజల్ట్స్ వైపు తీసుకెళ్తుంది. ఆ కస్టమర్ నన్ను యాక్సెప్ట్ చేయాలంటే, ఆ సేల్స్ నాకు రావాలంటే నేను ఇంకేం చేయాలి, నేను ఇంకేం నేర్చుకోవాలి, నేను ఇంకెలా అప్రోచ్ కావాలి అనే క్వశ్చన్ మిమ్మల్ని సక్సెస్ వైపు తీసుకెళ్తాయి. సో చూడండి, మనకు మహాభారతంలో అర్జునుడు రైట్ క్వశ్చన్స్ అడగడం వల్ల శ్రీకృష్ణుడిని భగవద్గీత లాంటి ఒక మహాగ్రంథాన్ని, మహా అద్భుతాన్ని మనకు అందించగలిగాడు. ఎలా? రైట్ క్వశ్చన్లు అడగడం వల్లని. సో మీరు మీ లైఫ్లో రైట్ క్వశ్చన్లు అడుగుతూ గురువుగారి దగ్గర మంచి స్కిల్స్ నేర్చుకుంటూ, మంచి టూల్స్ అండ్ టెక్నిక్స్ నేర్చుకుంటూ, అధురి గ్రూప్లో అధురి గ్రూప్ అంటేనే నాట్ ఓన్లీ ఏపీ తెలంగాణ, ఈ వరల్డ్లో బెస్ట్ టీం అయ్యే అవకాశం మీరు తీసుకుంటారని మనస్ఫూర్తిగా తీసుకోవాలని ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Thank you. సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ నరేందర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఓకే అండి, థ్యాంక్ యూ. సో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ థ్యాంక్ యూ యూ వెరీ సో మచ్. మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో ఈ రోజు ఏమైతే నేర్చుకున్నారో ఫస్ట్ దాన్ని నోట్ డౌన్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి, ఏది మిమ్మల్ని ఆపుతుంది, మీ బిలీఫ్ సిస్టమ్స్ ఏంటి. సో ఒక బుక్ పెట్టుకోండి, మై రిఫ్లెక్షన్ బుక్స్ అని ఒకటి పెట్టుకోండి. రిఫ్లెక్షన్ అంటే మీరు ఈ రోజు రిఫ్లెక్షన్స్ ఏంటి, ఈ రోజు మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, ఈ రోజు మీరు ఏం నేర్చుకున్నారు, ఈ రోజు మీరు ఏం మిస్టేక్ చేశారు, ఈ రోజు మీరు ఏం నేర్చుకున్నారు, ఆ బుక్ లో రాయండి క్లియర్ గా. ఎలా చేస్తే బాగుంటుంది, క్వశ్చన్స్ అడగండి, రైట్. సో ఫ్యూచర్ లో we will cover more and more topics. Thank you so much అండి. జై హింద్, జై భారత్, వందే మాతరం, జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. జై హింద్, జై భారత్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ నరేంద్ర సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అంజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అంజయ్ సార్. థ్యాంక్ యూ నరేందర్ సార్. థ్యాంక్ యూ అంజయ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సత్య గారు. So friends, I'm closing it now. Thank you.